అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషాలో గుప్పిడంత మనసు. మీ హార్ట్ చాలా బ్యూటిఫుల్ మనసు, నాదైతే గుప్పడంత మనసు. మీ హెయిర్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా అంటే అట్రాక్టివ్ గా ఉంది. చూపే బంగారం అని పెట్టారా, గుర్తు పట్టారా? అంటే గుర్తుపెట్టారు. సరే, మీతో కొంచెం మాట్లాడడానికి, వాళ్ళ ఇష్టాన్ని మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఫ్యూ ఫ్యాన్స్ వచ్చేసారు. హాయ్ 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 హాయ్, థ్యాంక్ యూ హ్యావ్ క్రష్, మీ ముందు క్రష్ ఉంది, ఎలా ప్రపోజ్ చేస్తారు? సూపర్ చెప్పారు తెలుగులో. అప్పుడు కూడా మంజుష గారు ఉండాలి, లేదంటే నేనే రాను. ముందు ఎగ్ వస్తుందా, చికెన్ వస్తుందా? ఇది చిన్నప్పటి నుంచి వింటున్న క్వశ్చనే. మీకు ఆన్సర్ తెలుసా? అమ్మాయిలందరి క్వశ్చన్ ఏంటంటే, రిషి సార్ సింగిలా మింగిలా? సింగిల్. చిన్నప్పుడు మీకు ఏదైనా ఒక డిఫరెంట్ అలవాటు ఉండేదా? డేట్ కి వెళ్ళారా? షూటింగ్ డేట్ కి వెళ్ళాను, వెళ్తూనే ఉంటాను. వాళ్ళు ఇచ్చిన డేట్స్ కి రోజు వెళ్తూనే ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఫస్ట్ కిస్ ఒక అమ్మాయికి ఎప్పుడు పెట్టారు? గుర్తులేదు. నేమ్స్ ఉంటాయి, మీరు అది చూస్తూ బయటికి యాక్ట్ చేయకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఓన్లీ మీరు అక్కడ డ్రా చేయాలి. సో ఇందులో చాలా ఉన్నాయి కదా, సో ఒక్కొక్క కలర్ ని 1 minute లో అన్ని ఫిల్ చేసేయాలి. మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించారు. హాయ్ ముఖేష్ గారు. హలో, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు గుప్పెడంత మనసు. వెల్కమ్ టు గుప్పడంత మనసా? అంటే వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషాలో గుప్పెడంత మనసు. ఓకే, కానీ మేమైతే గుప్పడంత మనసు మనకు అనొచ్చు. మీరు ఇంత బ్యూటిఫుల్ మనసు ఇచ్చి వెల్కమ్ టు గుప్పడంత మనసు అంటే ఎట్లా? అంటే మీరు అక్కడ హార్ట్ ఇచ్చారు కదా, ఓహో, సో మా హార్ట్ ని మీకు ఇస్తున్నాం. అట్లే అయితే అదే చెప్తున్నా, మీ హార్ట్ చాలా బ్యూటిఫుల్ మనసు, నాదైతే గుప్పడంత మనసు. ఓ మై గాడ్. ఎందుకంటే మీ సెటప్ అండ్ స్టూడియో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ అది చెప్పాల్సింది. ఎందుకంటే రాగానే ఇదంతా అట్రాక్టివ్ గా కనిపించింది. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు, సో దిస్ ఈస్ వన్ బ్యూటిఫుల్ మనసు అకార్డింగ్ టు మీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎంత కంట్రోల్ చేసుకొని ముఖేష్ గారు అంటున్నాం తెలుసా, రిషి అని వచ్చేస్తుంది. అదే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఏంటి ముఖేష్ అని పిలుస్తున్నారు? యూజువల్లీ అందరు రిషి 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 అని పిలిచి అలవాటు, నాకు అలవాటు అయిపోయింది. అవునా? ఓకే, సో ఇప్పుడు నేను రిషి అని కంటిన్యూ చేయాలా, ముఖేష్ గారు అని కంటిన్యూ చేయాలా? ఏం పిలిస్తే మీకు చాలా కనెక్ట్? అంటే రెండు నచ్చింది. అయితే ఫస్ట్ హాఫ్ రిషిని పిలిచండి, సెకండ్ హాఫ్ ముఖేష్ అని పిలిచండి. అవునా సరే, డన్. సో మరి ముఖేష్ గారు చెప్పండి, అంటే లైక్ మీది ప్రాపర్ ఎక్కడ, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రాపర్ వచ్చేసి మైసూర్. నేను యాక్చువల్లీ పుట్టింది చామరాజనగర్ అని. దాని తర్వాత మైసూర్ కొంచెం దగ్గరని, అంటే దానికి ఒక 50 kilometers. ఇట్ ఈస్ లైక్ డెవలప్డ్ సిటీ. యు విల్ బి నోయింగ్ అబౌట్ మైసూర్. అది పెద్ద సిటీనే, అంటే చాలా ఫేమస్ సిటీ. KGF 2 అంత అక్కడే కదా అక్కడే జరిగింది. KGF 2 ఒకటి అక్కడే జరిగింది. అండ్ KGF హీరో యష్ గారు కూడా ఈజ్ ఫ్రమ్ మైసూర్ ఓన్లీ. అండ్ అన్నిటికన్నా ఎక్కువ మైసూర్ అనేది ఒక గొప్ప ప్లేస్, ఎందుకంటే ప్యాలెస్ చూసారు. అండ్ నాకు చాలా ఫేవరెట్ అయిన ప్లేస్ చాముండేశ్వరి కొండ ఉంది అక్కడ. మీ ఫేవరెట్ గాడ్ కూడా కదా? ఫేవరెట్ గాడ్ కూడా. ఎప్పుడు వెళ్తూ ఉంటారు టెంపుల్ కి? వెళ్తూనే ఉంటా. అవును, అది ఎప్పటి నుండో, ఎన్నో ఇయర్స్ నుంచి. అవును. చూసారా ఎంత ఫాలో అవుతున్నాను.
నేను అక్కడ ఫాలో అవుతాను, మీరు నేను వెళ్ళేది మీరు ఫాలో అవుతున్నారా? లేదు మీ స్టోరీస్ అన్ని ఫాలో అవుతారు. Follow అది ఎప్పటి అవుతున్నాను. నుండి అంటే అరౌండ్ మీరు ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఏంటి మీ ఇన్స్టాలో కూడా చాముండేశ్వరి అది ఉంటుంది కదా? హైలైట్స్ లో పెట్టాను కదా. అవును, అంటే నన్ను చాలా రెగ్యులర్ అక్కడ. Okay. అంటే వెళ్తూనే ఉంటాను. అంటే ఇట్స్ నాట్ లైక్ వెళ్ళాలి అనుకుని వెళ్ళాను నేను. సడన్ గా కూర్చున్నాను, ఏమో టీవీ చూస్తాను, ఏమో మైండ్కి అలా అనిపిస్తుంది, అనిపిస్తే చాలు నేను వెళ్ళిపోతాను. అండ్ మాక్సిమం నేను వెళ్ళలేదు నేను ఒకడినే. ఓ ఫ్రెండ్స్ ఎందుకంటే బిజీ ఉంటారు. కాలేజ్ టైం ఉన్నప్పుడు అయితే అందరూ ఫ్రీగా ఉండేవాడు, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాలని ఎవరు చెప్పలేరు కదా. నేను రాను కాలేజ్కి వెళ్ళాలని ఎవరు చెప్పరు, నా ఫ్రెండ్స్ అయితే అలా చెప్పరు, ఎక్కడికి పిలిచినా వచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడైతే కొంచెం వర్క్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ కమిటెడ్ వర్క్కి. సో వాళ్ళు రాలేకపోతే నేను ఒకడనే వెళ్ళిపోతుంటా. సూపర్. సో అది టైమింగ్స్ ఉండదు, ఏముండదు, నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు వెళ్తుంటా. సో అండ్ ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయంటారు. డెఫినెట్లీ మరి ఆఫ్ కోర్స్ అలా ఉండబట్టి ఈరోజు రిషి టోటల్ ఓవరాల్ ఇండియా మొత్తం రిషి 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 ఇండియా మొత్తం అనేది మరి కొంచెం కాదా? మీరు బెంగళూరు కష్టమే. వెళ్తే మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఎవరు మిమ్మల్ని అడగట్లేదా? అడుగుతా. చూసారా మరి ఎయిర్పోర్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో పీపుల్ అంతా అక్కడే ఉంటారు. ఓ, అట్లా అంటారా? ఆ, ఓకే. అంటే ఈ గుప్పడంతా మనసు అలా తీసుకువెళ్ళింది అందరినీ. Yes, yes. నాట్ ఈవెన్ ఓన్లీ ఇన్ కర్ణాటక. అంటే ఇప్పుడు నేను కర్ణాటక వాడు కాబట్టి కర్ణాటకలో కొంతమంది చూస్తున్నారు, అండ్ ఇన్ బెంగళూరులో అయితే చాలా మంది చూస్తున్నారు, అండ్ తెలంగాణ ఆంధ్రలో అయితే ఇంకా మీకు తెలుసు, చెప్పాల్సిన అక్కర్లేదు. అది నాకు ఇంకొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంటే, నేను మొన్న కోయంబత్తూర్కి వెళ్ళా, ఉమ్, అండ్ దానికి ముందు తమిళనాడు టెంపుల్స్ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనిపెట్టారు నన్ను. ఉమ్. ఆ, కని so- పెట్టారా గుర్తు పట్టారా? అంటే గుర్తుపెట్టారు, సారీ, అమ్మ కనిపెట్టారు పెట్టారంటే అదే గుర్తుపెట్టారు. సో ఎట్లా ఉండేదంటే, ఆ, వాళ్ళకి తెలుగు అంత రాదు, బట్ స్టిల్ దే ఆర్ వాచింగ్. ఓ అంటే అది లాంగ్వేజ్ వచ్చినా రాలేకపోయినా పర్లేదు, మేము ఈ సీరియల్ చూడాలి, ఈ సీరియల్ నచ్చింది అని చూస్తున్నారు. అది గొప్పగా అనిపించింది నాకు. సూపర్ కదా. Yes. మరి అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాన్నది రిటైర్మెంట్ అయింది. ఉమ్, సో విల్ బి అట్ హోమ్. యాక్చువల్లీ ఆయనది కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, సో విల్ బి అట్ హోమ్. అండ్ మమ్మీ వచ్చేసి ఈవెన్ షీ విల్ బి అట్ హోమ్, మా ఇంట్లోనే ఉంటారు. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్స్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అండ్ చక్కగా ఎక్కువ ఆడుతూ వీడియోస్ పెడుతూ ఉంటారు. నా అల్లుడితో. అవును, యాక్చువల్లీ షీఈ్ వర్కింగ్. సో ఆహా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి మనల్ని చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు మనోడు మా ఇంట్లోనే పెరుగుతున్నాడు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఎప్పుడు వెళ్ళినా అల్లుడితో ఎక్కువ టైం స్పెండ్ ఓ, చేశారు. అదొకటే పని నాకు. ఇంటికి వెళ్ళగానే మామా అనుకో వచ్చేస్తాడు. అండ్ అది ఒక బ్యూటిఫుల్ థింగ్. అంటే నేను ఎప్పుడు మంచిగా, అంటే చిన్నప్పటి నుంచి నేను అలాంటి పిల్లలతో, అంటే అంత చిన్న పిల్లలతో నేను ఎప్పుడు అంత కనెక్ట్ అవ్వలేదు బాగా. అంటే నాకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే. ఎవరైనా దొరికితే చాలు వాళ్ళని ఏడిపిస్తుంటా. అంటే ర్యాక్ చేసుకొని అట్లా ఏమైనా ఆటలాడుకొని. అంత చిన్న పిల్లలు teasing. ర్యాక్ చేస్తారు. ఓ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏం తెలుసా, వాళ్ళు వెంటనే ఏడుస్తారు కదా, వెంటనే ఐ కెన్ చేంజ్ దేర్ మూడ్ లైక్ దిస్. ఏడుస్తుంటే వాళ్ళ మూడ్ ని ఎలా చేంజ్ చేయాలో నాకు తెలుసు. నాట్ ఈవెన్ 1 minute. ఆ లోపల నేను చిన్న పిల్లోడు అన్నాను. చిన్న పిల్లలకైతే చేస్తాను, మీరు ఇప్పుడు ఎంత ఏడ్చినా కష్టమే మిమ్మల్ని ఆపేది. ఓకే. సో ఎలా ఎలా వాళ్ళ మూడ్ ని ఎలా డైవర్ట్ చేశారంటే ఒక చాక్లెట్ ఇచ్చి అట్లానా? ఇవ్వడం కూడా అక్కర్లేదు, ఎందుకంటే చాక్లెట్ అని పేరు అంటే ఆ పేరు తేగానే వాడు కరెక్ట్ అయిపోతారు, అటెన్షన్ అయిపోతారు. అట్లా అంటే చిన్న పిల్లలకి ఆ మూడు ఏదో ఏడ్పిస్తున్నప్పుడు ఏదో మూడ్ లో ఏడ్పిస్తుంటారు కదా. సడన్ గా ఏదైనా వాళ్ళకి నచ్చిన టాపిక్ తీస్తే చాలు, దే విల్ డైవర్ట్ ఇమిడియట్లీ. అట్లా చిన్నపిల్ల ట్రిక్స్ అన్ని మీ దగ్గర నేర్చుకోవచ్చు. చాలా. మీరు అక్కడ కూడా చాలా అంటే సీరియల్ చేశారు, సిరీస్ కూడా చేసినట్టున్నారు కదా? సిరీస్ చేయలేదు, సీరియలే చేశాను. కానీ ఏంటి ఆ పంచ ఇదంతా ఒక గెటప్ ఉంటుంది. అదా, అది ఒక ఈవెంట్ లో, అంటే అది ఒక సీక్వెన్స్ లో వేసుకునేది. అంటే రెగ్యులర్ ది కాదు అది, ఒక సీక్వెన్స్ లో వేసుకున్న సీన్స్ అది మీరు చెప్తున్నది. ఓకే. సో ఎక్కువగా ఆవులతో
నాకా వాటితో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారేమో కదా, డాగ్స్ డాగ్స్ తో ఎక్కువ తో ఎక్కువ. ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవి. ఉమ్. అంటే నాకు అనిమల్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఉమ్, చాలా అంటే చాలా. నాకు అది ఎట్లా కనెక్ట్ అయ్యానో నాకు తెలియదు. ఉమ్, అండ్ మా ఊరికి వెళ్తే ఉమ్, మా ఊర్లో ఎలా ఉండేదంటే ఇట్స్ ఎ విలేజ్. మా డాడీ వచ్చినంత విలేజ్ నుంచి. అండ్ మేము మా ఊర్లో ఆవులు, బర్రె, షీప్స్ అంతా ఉండేది. ఉమ్, నేను ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు గో. అంటే ప్రతి సంవత్సరం వెళ్తున్నప్పుడు మెయిన్గా ఒక మారమ్మ ఫెస్టివల్ ఉంటుంది, ఉమ్, దానికి వెళ్తుండే. మా ఊర్లో మారమ్మ అనే పెద్ద టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తుండే. లేదంటే ఈ సమ్మర్ హాలిడేస్ అన్నప్పుడు. సో నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ నా చిన్న నాన్న, ఇద్దరు చిన్న నాన్నలు ఉన్నారు, అండ్ అజ్జి తాత ఉండేరు అప్పుడు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని వెళ్ళి మాట్లాడతానో పలకరిస్తానో తెలియదు. నేను ఫస్ట్ వెళ్తుండేదే దానికి ఒక హౌస్ లాగా పెడతారు కదా, ఏమంటారు, ఆవులకి, బర్రెకి అండ్ షీప్స్కి. మేము దాన్ని కొట్టిగే అంటాం. ఉమ్, అంటే హౌస్లో సపరేట్ అది, దానికి ఒక బ్లాక్స్ ఉంటుంది. ఉమ్, అది నైట్ అంతా రెస్ట్ తీసుకోవడానికి హౌస్ లాగా ఉంటుంది ఉమ్, కదా. సో నేను వెళ్ళగానే అక్కడికి వెళ్తుండే, ఉమ్. అక్కడే స్పెండ్ చేస్తుండే ఎక్కువ. నేను దానికి స్నానం చేయించడము, ఓ, అండ్ ఈవెన్ పాలు ఇలా అది చేయడము, అదంతా నేను చేస్తుండే. నాకు చాలా ఇష్టం. నీకు అంటే ఇలా ఫార్మర్ ఏమి యూజ్ చేస్తారో ఆహా. అలాంటి పనులు కూడా నేను యాక్టివ్గా ఉండేవాడిని నా తాతగారితో. అండ్ మా చిన్న నాన్న వాళ్ళందరితో ఉండేవాడిని. నాకు అదంతా అంటే నాకు అప్పటి నుంచి ఆవులు అంటే చాలా ఇష్టం. అండ్ ఆవులు అనేది నేను చూసిన ఒక చాలా ఇన్నోసెంట్ అనిమల్ అది. దాని ఫేస్లో నేను ఎప్పుడు ఒక కోపం చూడలేదు. అంటే వేరే అనిమల్స్కి కొంచెం కోపం వస్తుంది కదా, నేను ఆవులకి అంత కోపం వచ్చింది చూడలేదు. అది దట్స్ వై దే ఎవ్రీవన్ కాల్ ఇట్ యాజ్ పుణ్యకోటి కదా. అండ్ డాగ్స్కి వచ్చేస్తే నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర ఒక డాగ్ ఉండేది. అది ఈ కరోనా ఫస్ట్ 2020 కరోనాలో ఏజ్ అయింది, దానికి 14 ఇయర్స్ అయి ఉండేది. సో ఇట్ వాజ్ 14 ఇయర్స్ ఓల్డ్ డాగ్. ఇట్ గాట్ ఎక్స్పైర్డ్ అప్పుడు. అయ్యో. స్పార్కీ అని చాలా ప్యాంపర్గా పెంచిన డాగ్ అది. సో దాని తర్వాత నాకు ఇంకా అంటే ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. అంటే మొన్న చార్లీ మూవీ చూసాక కూడా నేను చాలా ఎమోషన్ అయిపోయా. అంటే సి మనుష్యులు అందరికీ ఒక్కొక్క కనెక్షన్ అని ఉంటుంది. సో నాకు అట్లా అనిమల్స్తో ఏమో ఒక కనెక్షన్. ఎడ్యుకేషన్ అంతా మైసూరే. మైసూర్. మైసూర్. ఏంటి చదివారు? బీటెక్. బీటెక్ కాదు, బీటెక్ జాయిన్ అయ్యా. ఇది నా వల్ల కాదు అనుకొని దండం పెట్టి ఎప్పుడు అక్కడ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేషన్ అదంతా ఉండేది. చూడంగానే నాకు షేక్ అబ్దుల్ అయిపోయా నేను. ఇది నా వల్ల అవ్వదు అనుకొని 1 ఇయర్ అయిన తర్వాత వదిలేసా. ఇంటర్ అంటారు కదా, అది ఫ్లూక్లో పాస్ అయిపోయా. నేను అనుకోలేదు నేను పాస్ అవుతానని. లాస్ట్ మూమెంట్లో కొంచెం కష్టపడి అటు ఇటు ఏమేమో చేసి పాస్ అయ్యా. దాని తర్వాత మా అమ్మ వాళ్ళకి ఏమనిపించిందంటే, ఎలాగైనా పాస్ అయ్యావు కదా, ఇలాగే ఇంజనీర్ కూడా చేసేసే, నెక్స్ట్ నేను అంటే నా మీద ఏదో ఒక నమ్మకం మమ్మీకి. ఏంటంటే ఒక లాస్ట్ మూమెంట్లో నువ్వేమనుకుంటావో చేసేస్తావు, ఇది ట్రై చేయి అని అంటుంటేవాడు. నాకు యాక్చువల్లీ ఇష్టం లేనింది స్టార్టింగ్ నుంచి. అంటే ఇంజనీరింగ్ ఏంటి చదివి ఏం చేయాలి. నాకు ఒక్కటి చాలా ఇష్టం ఉండేది ఏంటంటే సివిల్ ఇంజనీర్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఈ సిస్టమ్ ముందు కూర్చుకొని పని చేయడం కానీ, లేదా ఏదో ఆఫీస్లో కూర్చి పని చేయడం అంటే నాకు మొదటి నుంచి ఆ ఇమాజినేషన్ కూడా నేను చేసుకోలేదు. టీచర్ జాబ్ బాగుందా? టీచర్ జాబ్ అంటే గుప్పడంద మనసులోనా? ఎందుకంటే అది బాగుంటుంది, ఎందుకంటే ఒక్కొక్క సీన్ కదా అందుకే. లేదంటే కాలేజ్, స్కూల్ అంటే కూడా నాకు కొంచెం వెనకనే నేను. అంటే స్కూల్లో కూడా కాలేజ్లో కూడా నేను అట్లానే, అంటే ఏమంత ఇంట్రెస్ట్ లేనింది నాకు అప్పుడు. సో అదే ఏంటి ఇంజనీరింగ్ అక్కడ 1 ఇయర్ చేసిన తర్వాత ఇది నా వల్ల అవ్వదని దెన్ బీసీఏ జాయిన్ అయ్యా. బీసీఏ అవగానే నాకు ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు ఇంటర్ కాలేజ్ ఫ్యాషన్ షో అదంతా నా ఫ్రెండ్స్ కొంచెం ఫోర్స్ చేశారు, ట్రై చేయి అని. అది కూడా అంత పెద్దగా ఏమి ఐడియా లేనిందే.
సో ఏదో ఒక ట్రై చేద్దాం, ఎలాగైనా స్టడీస్లో అయితే ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ ఇందులో పెద్దగా చేయడం ఏముంది అని అనిపించింది. అంటే ఓకే, చదువుతాను ఏదో ఒక కంపెనీలో పని, ఇక్కడ పని చేస్తే ఇంతే నా లైఫ్ అయిపోతుందని ఆ ఇమాజినేషన్ వచ్చేసి ఏమో నాకు ఇంట్రెస్ట్ అప్పటికే పోయింది. సరే వద్దబ్బా ఇది అనుకొని దాని తర్వాత ఈ కొంచెం ఆ ఫ్యాషన్కి ఎప్పుడు అంటే ఫ్యాషన్ షో, ఫ్యాషన్ ఇంటర్ కాలేజ్ ఫ్యాషన్ది ఏం జరుగుతుండేదో అది కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ దాని తర్వాత మైసూర్లో ఒక 2 అంటే కొంచెం అటు లోకల్‌కి అంటే ఓన్లీ ఇన్ మైసూర్ పీపుల్‌కి మాత్రమే చేసింది అది. మిస్టర్ మైసూర్ లాగా 2 షోకి అటెండ్ చేశా ఊరికే. అది కూడా ఎట్లా అయిందంటే చూద్దామని వెళ్ళాం. ఫ్రెండ్స్ అందరూ చూద్దామని ఫ్యాషన్ షో ఉండేది. అంటే ఇట్స్ లైక్ ఒక కాంపిటీషన్. ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక టైటిల్ ఇచ్చి దే యూస్ టు ఎంకరేజ్ అండ్ కొంచెం మూవీస్‌కి ఎలాంటిది ఉంటే ఫోటోస్ షేర్ చేయడం గానీ అట్లాంటివి ఉండేదది. సరే చూద్దాం ఎలా ఉంటుందో అని ఫ్రెండ్స్ వెళ్ళాము. నేను చూడ్డానికి వెళ్ళా అంతే. దాని తర్వాత అందులో 35 మెంబర్స్ వచ్చిండ్రు. అందులో 35 మెంబర్స్‌లో నేను అంటే అవ్వగానే ఒక 32, 33 అవ్వగానే మా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరో ఇచ్చేస్తున్నారు, ఎవరెవరో పార్టిసిపేట్ చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే, ఏముంది పెద్దగా వాక్ చేయడం అంతే కదా అది ఇది అన్నారు. నేను వాక్ చేసేది నీవు చూసావు కదా, ఎందుకు నాకు అది తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రాగానే వాక్ చేయంటే ఏమో స్టిఫ్ అంటే నాట్ సో స్టిఫ్ అంటే అది ఒక ర్యాంప్ వాక్ అంటేనే అది ఒక రకంగా ఉంటుంది, అది ఒక స్టైల్ ఉంటుంది. వాక్ చేయి అంతే కదా, ఏముందిరా ఏం అంత ఏం పెద్దగా లేదు కదా, అటెండ్ చేయి అన్నారు. దానికి డ్రెస్ కోడ్ ఉండేది, బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకోవాల్సి ఉండేది. నా దగ్గర నేను వెళ్ళలేదు, ఊరికే వెళ్ళాం కదా. సో ఏం చేశారు, నా ఫ్రెండ్ అక్కడ ఎవరో ఆల్రెడీ వాక్ చేసి వచ్చారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి రిజిస్టర్ కూడా చేశారు నా పేరుని. రిజిస్టర్ చేసేసి వెళ్ళు అంటున్నారు. నాకు ఇష్టం లేదు, రిజిస్టర్ చేసి వచ్చేసాడు ఇంకొకడు. అండ్ ఇంకా 34, 35 కూడా అవుతా ఉంది. నెక్స్ట్ 36 నా పేరు పిలవాలి. సరే నేను అప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్ళా డ్రెస్ చేంజ్ చేసుకుందామని. వెళ్తే అక్కడ నుంచి బయట నుంచి అంటే హాల్ లాగా నా పేరు పిలుస్తున్నారు. నేను ఎట్లా ఉండేదంటే, నేను రెస్ట్ రూమ్ నుంచి నన్ను పేరు పిలుస్తున్నారు, నేను ఇలా రెడీ అవుతున్నాను, ముఖేష్ గౌడ్ అని పిలిచారు. నాకు అప్పుడు నిజంగా భయం వేసింది. అంటే అది మైక్లో పిలిచారు కదా, అంత అందరు నా కోసం వెయిటింగ్. ఇప్పుడు నేను వెళ్తే అందరు నన్నే చూస్తారు, కాన్షియస్ అయిపోతాం కదా అని నేను సరే అని ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఫుల్ జనాలు ఉంటారు. అండ్ ఐ థింక్ మోర్ దెన్ 100 పీపుల్ వర్ దేర్. సో ఇలా ఓపెన్ చేసి వెళ్తుంటే అందరు నన్నే చూస్తున్నాను. ఇంకొకసారి ముఖేష్ గౌడ్ అని పిలిచారు, నేను పరిగెత్తిపోయా స్టేజ్ దగ్గరికి. చెయ్యో అని నవ్వుకున్నారు అందరూ అక్కడ, ఇప్పుడు వస్తున్నాడు సడన్ గా అని. సో సరే అని ఇలా మ్యూజిక్ పెట్టి వాక్ చేయడం అంటే, వాక్ కదా నాకేమంత పెద్దగా ఏం అనిపించలేదు. అంతే కదా అని స్ట్రైట్ గా మీరు అక్కడ ఒక కెమెరా పెట్టిండ్రు. సో కెమెరా చూసుకొని ఒక వాక్ చేసి, ఒక లుక్ ఇచ్చేసి, ఒక పోజ్ ఇచ్చేసి వచ్చా. సో అందులో టాప్ 10 గా సెలెక్ట్ చేశారు. నా పేరు పిలవగానే అబ్బా, ఇక్కడ రెస్ట్ రూమ్ నుంచి పరిగెత్తి వచ్చాను కదా, అది చూసి ఏమైనా సెలెక్ట్ చేశారా, స్టేజ్ మీద వాక్ చేసింది సెలెక్ట్ చేశారని నాకే డౌట్ వచ్చేసింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక డే షో ఉండేది. సో అగైన్ ఆ రోజు కూడా అది మెయిన్ ఫైనల్గా. సో అప్పుడు దాకా ఒక 2-3 days దే గ్రూమ్డ్ అస్, అంటే ఎలా వాక్ ఎలా ఉంటుంది, ఏం డ్రెస్ వేసుకోవాలి అది ఇది అన్నప్పుడు. సో అది ఫస్ట్ ఒక స్టేజ్ అన్నమాట నాకు. సో అక్కడ అందులో ఒక టాప్ 10 అబ్బాయిలు, టాప్ 10 అమ్మాయిలు ఇద్దరు ఉండారు. అందులో టాప్ 3 వచ్చే వాళ్ళకి ఒక టైటిల్స్ ఇచ్చి దే యూస్ టు ఎంకరేజ్. అట్లా ఉన్నప్పుడు సో అందులో కూడా నాకు మిస్టర్ మెస్మరైజర్ అని ఒక టైటిల్ వచ్చింది. మెస్మరైజ్ చేశారా? అదే నాకు అర్థం కాలేదు, ఎక్కడ నుండి ఇలా వచ్చేటప్పుడు మెస్మరైజ్ చేశారా, అక్కడ వాక్ చేసి అదే నాకు అర్థం కాలేదు, ఏం చూసి మెస్మరైజ్ అయ్యారో నాకు తెలీదు. ఆ డౌట్ మీరు అడిగారా? నేను అడగలేదు, ఎందుకంటే పోయేది నా పరువే కదా అడిగితే. రెస్ట్ రూమ్ నుంచి పరిగెత్తి వచ్చానని ఎందుకు మళ్ళీ నేనే అడుక్కొని ఎందుకు నా పరువు తీసుకునేది అని నేను అడగలేదు. ఏదో ఇచ్చారు కదా వెళ్ళిపోదామని ఆలోచిస్తుండే. సో అట్లా మిస్టర్ మెస్మరైజ్ అని టైటిల్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఏదో ఊరికే ట్రై చేసినందుకు వచ్చింది కదా అని.
సో అలాగే ఇంకొక షో కూడా వెళ్ళాను. అందులో బెస్ట్ స్మైల్ అని కూడా వచ్చింది. అది ఇప్పుడు కూడా నాకు తెలీదు ఎందుకు ఇచ్చారు అని. అయ్యో మరి స్మైల్ బాగుంది కదా. మీరే అనాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కెమెరా ఉందని కొంచెం నీట్ గా నవ్వుతున్నాను. లేదంటే నేను నవ్వే స్టైల్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కసారి చూపించరా ప్లీజ్. వాళ్ళు కెమెరాస్ ఆఫ్ అది నన్ను అడగకనే ఒకసారి ఎక్కువ కెమెరాస్ ఆఫ్ చేయండి. ఇక్కడ ఒక్కసారి రోల్ అవుతావు ఆఫ్ అవుతుంది నాకు తెలుసు. నన్ను అడగకన్నా ఎక్కువ మన సాయి సార్ని అడగండి చెప్తారు. ఎందుకంటే మేము అక్కడ సెట్లో జోక్స్ చేసుకుంటున్నప్పుడు ఐ లాఫ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఈవెన్ ఆయన కావాలని నా దగ్గరకు వచ్చి ఏమైనా జోక్స్ చెప్తుంటారు. ఎందుకంటే నేను నవ్వే స్టైల్ ఆయనకి ఇష్టం అంట. నిజంగా నువ్వు నవ్వే స్టైలే నాకు చూసేది నాకు ఒక హ్యాపీనెస్ అబ్బా అని అంటుంటారు. సో అట్లా నేను పడి పక్క ఎవరైనా ఉంటే ఇలా తట్టుకొని కొట్టుకొని అలా స్మైల్ ఇస్తారు. సో ఇప్పుడు అదే డౌట్ చూసారా, ఒకటి మిస్మరైజ్, ఇంకొకటి స్మైల్. బెస్ట్ స్మైల్. ముఖేష్ గారు బా మంచి అవార్డ్స్ వచ్చాయి ఆయన. అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. గుప్పెడంత మనసులో చూడండి ఎంత మందిని మిస్మరైజ్ చేశారు. అది అయ్యారా యాక్ట్ కదా. అయ్యారా అక్కడ అవ్వలేదా బాబాయ్? ఫ్యాన్ పేజ్ కి 1,10,000 ఫాలోవర్స్. ఏంటండి అసలు ఇది? ఓ మై గాడ్. అసలు అబ్బాయిల్ని కనెక్ట్ చేస్తున్నారు, అటు అమ్మాయిల్ని కనెక్ట్. షార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు ఇలా కనిపిస్తూనే ఉంటారు. కేజీఎఫ్ థీమ్ అంట, వాము అసలు ఎన్ని. నేను అదే చూస్తుంటా. అంటే మా ఇద్దరిది లేదా నాది వాకింగ్ స్టైల్ ఏదో ఒక వీడియో వస్తే చాలు. తెలుగులో ఏమేం సాంగ్ ఉందో ప్రతిదానికి నాది వీడియో ఉన్నాయి. ఇప్పుడు ఎంత తెలుగులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అన్ని సాంగ్స్ కి నా వీడియోస్ ఉంటాయి. సో అలా నాకు కొన్ని తెలుగు సాంగ్స్ తెలిసింది. అందులో చాలా ఫేవరెట్ కూడా అయింది తెలుగు. అవునా? ఏంటో చాలా ఉన్నాయి. అందులో బాగా ఫేవరెట్ అయింది ఏంటో? అది అర్థమైంది. అర్థమైంది. ముఖేష్ గారు, ఇప్పుడు మీకు ఒక అంటే కాలర్ మాట్లాడతారు, అంటే వైజాగ్ నుంచి. ఒకసారి మీతో మాట్లాడిస్తాను, ఓకేనా? హాయ్. అయితే మీకు ఒక సర్ప్రైజ్. మరి మీకు ఇష్టమైన పర్సన్ ని నేను మీకు చూపిస్తున్నాను. మరి నాకేంటి ఇస్తారు? పెద్ద చాక్లెట్ కావాలి. సరే ఇస్తారా? సరే రెడీయా మరి? హాయ్, బాగున్నారా? ఎలా ఉంది వైజాగ్? అవునా? ఓ ఫస్ట్ లో ఇప్పుడంతా మనసులాగే ఉందంట. అయితే మేము రావాల్సింది అక్కడికి ఒక్కసారైనా. చూస్తున్నారా డైలీ షూటింగ్ సీరియల్ ని? ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? ఇద్దరిలో ఒకరిది చెప్పండి. ఇద్దరిది ఒక్కరిది ఎవరిది? ఒక్కరని చెప్పాలంతే. నాదేనా? ఏంటి ఇష్టం అంటే ఊరికే రిషి అంటే ఏం ఫస్ట్ మీకు థాట్ లో ఏం వస్తుంది మైండ్ లో? రిషి అంటే యాటిట్యూడా? ఓకే. అంటే ఎప్పుడు నేను యాంగ్రీ ఫేస్ పెట్టుకొని కోపంలోనే ఉంటా, ఒకరితో నవ్వుకొని మాట్లాడాను, మమ్మీని ఏడిపిస్తుంటా, అక్కడ వసుధారిని కూడా ఏడిపిస్తుంటా. బట్ స్టిల్ మీకు నేనే ఎందుకు నచ్చాను? రోల్ కి న్యాయం చేస్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి రిషి లాగా ఉన్న క్యారెక్టర్ మీ చుట్టూలో కానీ మీ ఇంట్లో ఎవరైనా చూసారా? నాలాగే ఉండేవాడిని. ఎవరిని చూడలేదు. ఓ యూనిక్ పీస్. అయితే యూనిక్ పీస్ మీరు చెప్పినట్టు నేను. ఓకే, సో ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్కి నిజంగా నేను రావాలి, నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇలాగే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసా, ఎక్కువ ఫాలోవర్స్ ఉండేది కూడా నాకు వైజాగ్ నుంచే. మా ఊరే. అవునా? డెఫినెట్లీ రావాలి నేను. డెఫినెట్లీ మీరంతా లవ్ చూపిస్తున్నప్పుడు నేను రాలేక ఉంటానా చెప్పండి? డెఫినెట్లీ వస్తాను.
నాకు అది విష్ లిస్ట్‌లోనే ఉంది. నేను మొన్న కూడా నాకు 2 డేస్ గ్యాప్ వచ్చింది. అనుకున్నా వైజాగ్ నేను ఒక్కడినే వెళ్ళిపోదామా అనుకున్నా. నిజంగా అనుకున్నా. కానీ మళ్ళీ అది రీప్లాన్ అయిపోయి, రీషెడ్యూల్ అయిపోయి నాకు గ్యాప్ దొరకలేదు. అలా అయిపోయింది. బట్ ప్లాన్ చేసుకొని డెఫినెట్‌లీ వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే సీరియల్‌ని తప్పకుండా చూడండి. మార్నింగే చూసేస్తామండి. హాట్‌స్టార్‌లో యేసుకొని చూసేస్తాం. అవునా? హాట్‌స్టార్‌లో మాత్రమే కాదు, ఈవినింగ్ సాయంకాలం కూడా 7:00కి చూడాలి. ఆ టైం కూడా టెన్షన్ అండి. ఉదయాన్నే చూసేస్తే మళ్ళీ ఈవినింగ్ కూడా చూస్తాం. ఓహ్! అంటే టెన్షన్‌ని ఏంటది తక్కువ చేసుకోవడానికి మార్నింగే చూసేస్తారా? కాదు ఏటవుతుందని టెన్షన్ ఉంటది కదా! ఓహ్! ఓకే. ఓకే. కాదు. మీ నేమ్ ఏంటి అడగండి, మీ రియల్ నేమ్. సరే నా రియల్ నేమ్ గురించి తెలుసా మీకు? ముఖేష్ గౌడ. అబ్బా! మీరేమన్నా ఫాలో అవుతున్నారా? ఎందులో ఇన్‌స్టాగ్రామ్‌లోనా? సో, ఇప్పుడు రిషిని క్యారెక్టర్ మీకు చాలా నచ్చింది. యాటిట్యూడ్ నచ్చింది. ముఖేష్ గౌడని కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారు. పర్సన్ లాగా. సో, దానికి దీనికి ఏమైనా తేడా అనిపించిందా? ఎలా అనిపించింది? సేమ్ అనిపించిందా? లేదా ముఖేష్ అని అతనే డిఫరెంట్, రిషి అని అతనే డిఫరెంట్ అనిపించిందా? ఇద్దరు ఖచ్చితంగా డిఫరెంట్ అనే చెప్పాలి. ఓకే. మీ పర్సనల్‌గా చూసుకుంటే మీ స్టైల్ గాని ఏదైనా డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. ఓకే. ఆన్ స్క్రీన్ అంటే ఒక కాలేజ్‌కి లెక్చరర్ గానే ఉంటారు. ఓకే. హ్మ్. సో 2 డిఫరెంట్ రోల్స్. 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ లాగా. కరెక్ట్. అబ్బా! వెరీ ట్రూ. వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ. సో, మీకు రిషి ఎంత నచ్చాడో అలాగే ముఖేష్ కూడా నచ్చాడని అనుకుంటా. అంతకన్నా ఎక్కువే నచ్చారు. అంతకన్నా ఎక్కువ నచ్చాడా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. టేక్ కేర్. బై. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యాపీయా? థాంక్స్ అమ్మా. నీకు ఫుల్ హ్యాపీ. థాంక్యూ. పెద్ద చాక్లెట్ పంపిస్తాను మీకు. 2 Sure. పంపించండి. 2 పంపించండి. ఒకటి రిషికి, ఒకటి నాకు. ష్యూర్. డన్. బాయ్. బై. బాయ్. ముఖేష్ గారు చూడండి, పెద్దవాళ్ళు కూడా ఇంత లవ్ ఇచ్చేస్తుంటే అవును. ఎట్లా అండి? నిజంగా నేను చాలా బ్లెస్డ్. అంటే రిషి అనే క్యారెక్టర్‌ని కాకుండా యాజ్ ఎ ముఖేష్ కూడా మీరు నాకు నచ్చారని అనింది చూసారా, చాలా రిషి గొప్పతనం. అంటే రిషి కన్నా ముఖేష్ ఇంకా కానీ ఇష్టం అంట. ఇష్టం అన్నారు. అవును. అంటే ఎందుకని ముఖేష్ అంటే అంత మందికి ఇంకా ఇష్టం? అదే నాకు తెలీదు. అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అలాగే ఉన్నాను. అందులో ఏం ఫేక్ లేదా ఎవరో చూస్తారని పెట్టట్లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు స్టోరీస్ హైలైట్స్ అది నేను గుప్పడంతా మనసు చేయక ముందు నుంచి ఏమేముందో అది అలాగే ఉంది. తెలీదు. ఏముందనో అంటే వాళ్ళకంతా బాగా కనెక్ట్ అయ్యారు. అంటే నాకు అది బ్లెస్డ్. అంటే ఆహ్, ఒక మన క్యారెక్టర్ ఇంకొకరికి నచ్చినట్టు మేమున్నామంటే నేను బ్లెస్డ్ అంతే. యెస్. ఏంటి ఎవ్వరి గురించి నేను ముఖేష్ గారి గురించి అడగాలన్నా హ్మ్. స్వీట్ హార్ట్ అంటున్నారు. అబ్బా! అంటే అంత స్వీట్ హార్ట్ ఏంటి అని డౌట్ నాకు. అంటే అదే. చాలా మంచివాళ్ళండి. ఎంత కూల్ అంటే హ్మ్. చాలా కూల్. యాక్చువల్లీ కూలే. కూల్ అంటే నా దాంట్లో 2 ఉన్నాయి. హ్మ్. కోపం వస్తే ఫుల్ కోపమే. ఓహ్! అంటే డెడ్ అపోజిట్. ఇప్పుడు ఎంత కూల్‌గా ఉంటానో దానికన్నా డబుల్, త్రిబుల్ అంటే అది అది దానికి ఒక లిమిటేషన్ ఉంది. అది ఎక్స్‌ట్రీమ్‌గా అయిపోతే నేను అలా అయిపోతాను. లేదా అంటే మీతో ఏమి అలా ఉండను. ఇట్స్ లైక్ అంటే ఆహ్, నా గురించి నాకన్నా మా ఇంట్లో వాళ్ళని అడిగితే బాగుంటది. అంటే వాళ్ళకే బాగా తెలుసు నా గురించి. అంటే నా నెక్స్ట్ టైమ్ కాల్ చేస్తాను ఆంటీ. ప్లీజ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి పక్కా నాకు కొన్ని సీక్రెట్స్ ఇవ్వాలి. ఆ లోపల మా అమ్మ వాళ్ళు తెలుగుని కొంచెమైనా నేర్చుకొని మాట్లాడిస్తా. ఓహ్! తెలుగు రాదా? తెలుగు రాదు. అది ప్రాబ్లమ్. కొంచెం నేర్పించరా ప్లీజ్. నేను అదే అంటుంటాను. నేర్చుకోండి. నేను కష్టపడి నేర్చుకుంటా. అంటే మా అమ్మ చాలా ఇష్టం. అంటే మీరు ఎంత ఈజీగా ఎలా నేర్చుకున్నారు ముఖేష్ గారు? నేను బాగా మాట్లాడుతున్నానయితే. అయ్యో! చాలా బాగా. తిడతారేమో అనుకున్నా. నాకు భయం ఇంత ఇంకా. క్యూట్‌గా అంటే మాట్లాడుతున్నారు మీరు. ఆంధ్ర వాళ్ళు అండ్ తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు ఎంత లవ్ చూపిస్తున్నారంటే మీకు తెలుసు కదా! సో, నేను దాన్ని అంటే వాళ్ళు చూపిస్తున్న లవ్ ముందు ఇదేం లేదు. అంటే నేను 100% తెలుగుని నేర్చుకోవాల్సిందే.
కొంచెం నేను కూడా నేను నాకు ఎంత కెపాసిటీ ఉంది దానికన్నా నేను డబుల్ ఇంట్రెస్ట్ చూపించే నేను నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే ప్రాబ్లం ఏంటంటే నేను రెగ్యులర్గా ఇక్కడ ఉండను కదా, అంటే షూటింగ్ అయిపోగానే నేను వెళ్ళిపోతాను. అండ్ షూటింగ్లో ఉన్నప్పుడు అంటే నేను ఎక్కువ కెమెరా ముందునే ఉంటాను. అక్కడ సీన్స్ ఏముంటుందో డైలాగ్ అదే చెప్తుంటాను తప్ప అంటే ఎక్కువ మాట్లాడడానికి టైం ఉండదు బేసికలీ. సో ఏ లాంగ్వేజ్ అయినా ఎలా నేర్చుకోవాలంటే యాక్చువల్లీ మాట్లాడుతూ నేర్చుకోవాలి కదా. సో అట్లా ఆ టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో ఎంత వరకు నేర్చుకోవచ్చో అంతవరకు ట్రై చేసుకుని నేర్చుకుంటున్నాను. సో Excellent. అట్లా మీరు అడిగినట్టు మా అమ్మ వాళ్ళకి కూడా అది ఉంది, నేర్చుకోవాలి. కొంచెం త్వరగా నేర్పించేస్తే నెక్స్ట్ అడుగుతారా? కొంచెం నేను ఇంట్లో చాలా స్టబ్బర్నే, చాలా మొండి. అంటే అంటే ఎలా ముండి చెప్పిన మాట వినరా? చెప్పిన మాట అసలు వినను. హిస్టరీలోనే లేదు. నేను చెప్పిన మాట ఏమైనా విన్నావా అని అడిగితే హిస్టరీలోనే లేదు. అయ్యో మరి ఇంత ఇంత చక్కగా చెప్పగానే మరి ఇంటర్వ్యూకి వచ్చారు. అంటే రావాలి కదా, మీరు ఎంతమంది అడుగుతున్నారు, మిమ్మల్ని చూడాలని ఉంది అని అన్నప్పుడు అది రావాల్సిందే. సో అంతే. అంటే చెప్పిన మాట అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవరు ఏం అలా కాదు. నాకు నచ్చిందని నేను 100% నేనే చేస్తా. నిన్న నచ్చలేకపోయింది ఎవరైనా ఎంత అడిగినా ఏం చెప్పినా నేను చేయను. అది ఇంట్లో చిన్నప్పటి నుంచి అట్లనే. సో దానికి నన్ను చిన్నప్పుడే వదిలేశారు. ఇంకా వీడు మారాడు, ఎవరి మాట విన్నాడు అని అప్పటి నుంచి. అంటే స్టార్టింగ్ నేను అదే మొన్న ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాను. అక్కడ అదే అన్నాను పేరెంట్స్‌కి ఏమైనా చెప్పాలంటే అదే. అంటే మీ పిల్లల గురించి తెలుసుకున్న తర్వాత మీకు అది ఉండదు. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయాలి. నువ్వు అదే చేయాలి, ఇదే చేయాలి అని అనకూడదు. వాళ్ళకి తెలిసుంటుంది. వాళ్ళ ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అది మైండ్‌లో వచ్చేసిందంటే మేము ఇంకా చెప్పాల్సిందేం అక్కర్లేదు కదా. సో అట్లా మా ఇంట్లో కూడా వాళ్ళకి స్టార్టింగ్ కొంచెం భయపడేవాళ్ళు. ఎక్కడ ఏమైపోతాడో, సడన్‌గా నేను యాక్టర్ అవ్వాలని అన్నాను. అదంతా వినంగానే కొంచెం వాళ్ళకి లోపల అయి ఉంటుంది. బట్ మా మమ్మీకి ఏమో ఒక పెద్ద కాన్ఫిడెన్స్ నా మీద. ఏమైనా చేస్తాడు అని ఉంది లోపల. అంటే అది బయట కూడా చెప్పరు. అండ్ ఇప్పటికి కూడా మీరు అనొచ్చు అంటే గుప్పెడంత మనసు ఇంత బాగా ఇంత జరుగుతుంది అండ్ జనాలందరూ కూడా ఇంత లవ్ చూపిస్తున్నారు. అండ్ ఈవెన్ మా ఇంటికి కూడా అంత గిఫ్ట్స్ వస్తుంటాయి, అంటే లెటర్స్ వస్తుంటాయి. ఇంటి అడ్రస్ ఎలా తెలిసిపోయిందో? ఈ అడ్రస్ అది ఎలా స్ప్రెడ్ అయిందో తెలీదు కానీ సో అట్లా వస్తుంటాయి. అండ్ అది చూస్తున్నప్పుడు కూడా అంటే హ్యాపీనెస్ లోపలే ఉంటుంది, చెప్పరు బయటికి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓ యూ హావ్ డన్ సంథింగ్, యువర్ గెటింగ్ సో మచ్, యువర్ గ్రేట్ అది ఏమన్నారు. నేను ముందు ఎలా నన్ను మాట్లాడుతుండారో నాతో అలానే మాట్లాడతారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు ఇష్టమైన వాళ్ళు. ఎక్కువ మ్మ్. మందిని మేము పిక్ చేయలేకపోయాం. కానీ వచ్చిన వాళ్ళైతే మాత్రం మరి మీతో కొన్ని షేర్ చేసుకోవాలంట. ఓ డెఫినెట్లీ. ఓకేనా? మ్మ్, మరి ఓకే. పిలిచేద్దాం. నా కోసం వచ్చారంటే ఆ, నేను కూడా వెయిటింగ్. సో మరి ముఖేష్ గారు మీతో కొంచెం మాట్లాడడానికి, వాళ్ళ ఇష్టాన్ని మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి ఓకే. ఒక ఫ్యూ ఫ్యాన్స్ వచ్చేసారు. మాట్లాడేద్దాం అని ఓ పిలిచేద్దాం. ఇప్పుడే. ఇప్పుడే Yes, ఇలా అనండి, అలా వచ్చేస్తారు అంతే. ఎస్, వచ్చేయండి. ఓ హాయ్ 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 హాయ్. అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మైక్ కూడా పెట్టుకోలేదు. హాయ్ హాయ్. అది ఇష్టంతో పడుతున్నా ప్రేమతో షాక్ తో షాక్ తోనా? పోస్ట్ చూడగానే అక్క నాకు రిషి అంటే చాలా ఇష్టం. నేను ఎన్ని ఎపిసోడ్స్ చూసేస్తున్నాను. నాకు మార్నింగ్ లేవగానే ఈ సీరియల్ స్టార్ట్ చేస్తాను నేను. అవునా? నిజంగా తన డే మీ సీరియల్ తో స్టార్ట్ అవుతుందంట. ప్రామిస్. సో స్వీట్. తను Thank you. అట్లనే చెప్పింది ఫస్ట్. మీది మీ వస్తుందారు. ఏ ఇద్దర్లో ఎవరి ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఏ లేదు, నలుగురు యాక్చువల్లీ అందరిలో ఎవరు ఇష్టం చెప్పాలి. అందరిలో అంటే మీ ఇద్దరు ఇష్టం. మ్మ్. వస్తుందారు మీరు. మ్మ్. మీ ఇద్దరు కాకుండా ఇష్టం. మీ ఇద్దరు కాకుండా మీ మదర్ ఇష్టం. మదరా? మ్మ్. ఓకే. మీ మదర్ మీ డాడీ. ఇద్దరు అదే ఆల్మోస్ట్ నలుగురు ఇష్టం. హా. మా పెద్దమ్మను కూడా మీరు ఇష్టపడాలి, మా పెద్దనాన్న కూడా మీరు ఇష్టపడాలి, దాని తర్వాత గౌతమ్ ఇష్టపడాలి, అండ్ ఇంకెవరున్నారు, సాక్షిని ఇష్టపడాలి, వదిన ఇష్టపడాలి, అండ్ మా కాలేజ్ సాక్షి స్టూడెంట్స్. వద్దంట వీళ్ళకి. సాక్షి ఎందుకు వద్దు? వద్దా?
అలా అంటారా? అయితే ఇంకా మా కాలేజ్ స్టూడెంట్స్ని కూడా నచ్చాలి, మా కాలేజ్ లొకేషన్ ఉంటుంది కదా, బిల్డింగ్స్, అది కూడా మీరు ఇష్టపడాలి, డైరెక్టర్ ని కూడా లవ్ లవ్ చేయాలి, మన ప్రొడ్యూసర్ కూడా ఇష్టపడాలి, మా సెట్, మా లైట్ బాయ్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను స్పెషల్గా కనిపిస్తున్నాను అంతే. అందరు ఈక్వలే. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. సో ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు, ఏం అడుగుతారు, ఎలా అడుగుతారు? మీరు అంత సీరియస్ గా ఎలా ఉంటారు? అంటే నన్ను అడిగితే ఈజీనే సీరియస్గా ఉండడం. పెద్దగా ఎక్స్ప్రెషన్ ఉండదు, పెద్దగా డైలాగ్స్ ఉండదు. అక్కడ రోల్ అలాగానే ఇలా ఎక్కడైనా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. అండ్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేయడం నాకు ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల నేను ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అందులో. కట్ అన్నాగానే మేము నాకన్నా ఎక్కువ నవ్వేది ఇంకెవరు లేరు అక్కడ. అక్కడ ఎప్పుడు కట్ అంటారో నేను ఏదైనా ఒకటి చెప్తుంటాను, అంటే సీరియస్గా ఉంటాను. కానీ ఇక్కడ అవతలది ఎవరైనా వసుధారద కానీ జగతిది కానీ ఏమైనా డైలాగ్ చెప్తుంటే వాళ్ళిద్దరు నేను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటాను. అవును, మేము కూడా కొన్ని షార్ట్స్ లో చూసారా? పాపం అంత కష్టపడి మీ మదర్ ఎలా నించొని ఎలా ఉంటే నువ్వు ఆ రోజు ఏమైందంటే యాక్చువల్లీ కెమెరా ఉండేది నా వైపు, ఆవిడ ఓన్లీ సజెషన్ లాగా నిల్చున్నారు. బట్ అతను ఎలా చేశారంటే ఆల్రెడీ ఫుల్ మూడ్లో వచ్చేసినట్టు, ఆల్రెడీ ఆ ఎమోషన్స్కి వెళ్ళిపోయారు. కొంచెం ఇలా చూడంగానే నాకు అక్కడ చేయాల్సింది నేను, ఆ మూడ్ని మెయింటైన్ చేయాల్సింది. నాకన్నా ముందే ఆవిడ చేశారు కదా, సో కొంచెం డిస్టర్బ్ చేసేలా చేసి. సో అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, కానీ అలాంటిది నేను రోజు చేస్తూనే ఉంటాను. లేదంటే ఈ రిషి అనే క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. మీరు అడిగినట్టు ఎలా ఉంటారంటే స్టార్టింగ్ చాలా స్ట్రెస్ అయి ఉండేది నాకు అది. అంటే కొన్ని అరుస్తున్నప్పుడు అంటే అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అది తెలియకుండా మజిల్స్ అంతా టైట్ అవుతుంది. లోపల ఎయిర్ బ్రీతింగ్ వేరియేషన్ ఉంటుంది కదా, దానివల్ల మీకు స్ట్రెస్ అవుతుంది బాడీకి, బికాస్ ఆఫ్ లైట్ అండ్ ఆల్. మీరు అరుస్తుంటే డైలాగ్ చెప్తుంటే స్ట్రెస్ అవుతుంది. సో కట్ అనగానే నేను ఏదైనా ఒక అల్లరి చేసుకొని ఏదైనా ఫన్నీగా మాట్లాడుకొని కొంచెం మూడ్ని సెటిల్ చేసుకునేవాడిని. సో ఇప్పుడు కొంచెం అరవడం కొంచెం తగ్గింది కాబట్టి ఇట్స్ నైస్. హాయ్, ఎలా హాయ్, ఉన్నారు? నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఫస్ట్ మీ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హ్యాపీనెస్. మీ మీద అంత లవ్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్. సో స్వీట్, థ్యాంక్ యూ. వెంటనే ఇలా వన్ డే లోనే వచ్చేసారంటే మాకు కాల్స్ భరించలేక ఇచ్చొచ్చేస్తుంది. ఎక్కడెక్కడ నుండో చేస్తున్నారు, ఖమ్మం నుంచి, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి. వాళ్ళందరికి ఇంకా 2 days టైం వస్తే రేపే వచ్చేస్తారంట వాళ్ళు. నాకు అందుకే నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టలేదు. ఒకవేళ పెడితే ఎక్కడెక్కడ వచ్చేస్తే పాపం ఏ సిచ్యుయేషన్ లో ఉంటారేమో తెలియదు, అంటే అంత అడవిడిగా రావడం ఎందుకని నేను కొంచెం అది అవాయిడ్ చేశా. బట్ మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అసలు మీరు అంటే బెంగళూరు నుంచి, మైసూర్ నుంచి కదా, ఈ ఫీల్డ్ ఇప్పుడు గుప్పెడంత మనసులోకి రావడానికి ఎలా, అంటే అక్కడ పర్సన్ ఇక్కడ ఎలా వచ్చారు అని? ఫస్ట్ ఎలా అవుతుందంటే మేము కన్నడలో చేస్తున్నది కాబట్టి నా ఫేస్ కొంచెం అంటే ఒక ఛానల్ ఒక యాక్టర్స్ కన్నడలో చేసిన, తమిళ్లో చేసిన, తెలుగులో చేసిన, ఇక్కడ ఇన్ కేస్ తెలుగులో తమిళ్లో ఎవరైనా యాక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఛానల్ కానీ తెలుసుంటుంది, ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇలాంటి ఫేస్ ఉంది, ఇక్కడ యాక్టర్ ఉంటుంది తెలుస్తుంటుంది. సో వాళ్ళకి ఈ క్యారెక్టర్కి కావాలన్నప్పుడు సో డెఫినెట్లీ కాంటాక్ట్ చేసుకుని పిలుచుకుంటారు, అట్లా ఉంటుంది. బట్ అది ప్రాసెస్, యాక్చువల్లీ జరిగే ప్రాసెస్. దానికి మీ పైన ఉన్నది ఏంటంటే, అంటే అది రావడం కూడా మా డెస్టినీ. ఇక్కడ ఇంత నేను కర్ణాటకలో పుట్టి ఇక్కడికి వచ్చి పని చేస్తూ అండ్ ఇక్కడ ఇంత ప్రేమని, ఇంత సపోర్ట్ని సంపాదించుకోవడం ఉంది కదా, అదంతా బ్లెస్డ్. సో అదంతా ఏమంటారు, డెస్టినీ. ర్యాపిడ్ ఫైర్ ఇదైతే. ర్యాపిడ్ ఫైరా? మీరు యూ హ్యావ్ క్రష్, మీ ముందు క్రష్ ఉంది, రైట్? ఎలా ప్రపోజ్ చేస్తారు? ద వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ అండ్ యూ హ్యావ్ టు ఫీల్ లైక్ యువర్ క్రష్ అండ్ యూ హ్యావ్ టు ప్రపోజ్. సెలెక్ట్ వాట్? We are there. You can feel you as a like crush. మీరు ఒక క్రష్ ఉంది లోపల. సో నా నలుగురిలో ఒకరు క్రష్ ఉన్నారు, ఎలా ప్రపోజ్ చేస్తారు?
నేను ఇప్పుడు దాకా ఒక చెప్పనా, ఎవ్వరికి ప్రపోజ్ చేయలేదు. అది నేను ఇన్ అందుకనే రియల్ లైఫ్ లో అంటున్నాను. కూడా, ఇన్ రియల్ లైఫ్ లో కూడా నేను అందుకనే నా అంటున్నాను. నా నేను నా నేను అనుకునేది ఏంటంటే, ప్రపోజ్ చేయడంలో లవ్ అనేది చెప్పాల్సింది కానీ అది అవతలకి తెలుస్తుంది అనేది రాంగ్. చెప్తేనే అర్థమయ్యేది అనేది. నన్ను అడిగితే వాడిని మాట్లాడే విధానంగా కానీ, చూసే విధానం కానీ అందులో అర్థమవుతుంది. కానీ కొందరికి అర్థం కాదు. నేను అర్థం ద చేస్తాను. వన్ థింగ్ ఈజ్ లైక్ ఎక్స్ప్రెషన్స్ తో కానీ ఫీలింగ్స్ తో కానీ కొందరికి సి లైక్ యూ ఇన్ సీరియల్ యాజ్ అరోగెంట్, వాళ్ళు కూడా అరోగెంట్ ఉంటారు కావచ్చు, నాకు అర్థం కావట్లేదు. చెప్పేంత వరకు చూస్తారు కావచ్చు. లవ్ అనేది ఆరోగెంట్, ఎంత ఆరోగెంట్ ఉన్నా సరే వాళ్ళకి లవ్ అనేది అర్థమవుతుంది. అర్థమవుతుంది, కానీ మీతోనే చెప్పించుకోవాలనే ఆశ మాత్రం ఉంటుంది కదా, అమ్మాయిలకు ఖచ్చితంగా ఉంటుంది. ద వన్ హూ లైక్ అబ్బాయి ఉంటాడు, ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలి. నేను మాట్లాడే అండ్ వాళ్ళతో ఉన్న మూమెంట్స్ లోనే నేను అర్థం చేపిస్తా. అర్థం చేపిస్తా అంటే ప్రపోజ్ చేయను. నేను లైఫ్ లోనే ఎవరికి చేయలేదు, నిజంగా చెప్పాలంటే చేయలేదు. అండ్ అది నేను అదే చెప్పినట్టు నాకున్న నమ్మకం అట్లానే. నిజంగా లవ్ ఉన్నదంటే అది మేము ఉన్న విధానంలోనే అర్థమవుతుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళకు లవ్ వస్తుందంటే వాళ్ళు కూడా విల్ గెట్ బ్యాక్ దట్ లవ్ అని నాకు నమ్మకం. లవ్ వస్తుంది, కానీ ఆ ఒక 3 words, ఆ మిరాకిల్ వర్డ్స్ 1 4 3 అనేది నేను మీకు ఎట్లా చెప్తున్నాను, అట్టు చూసి మీరు వేరే వాళ్ళకి ఐ మీన్ ఫర్ యువర్ క్రష్ యూ హ్యావ్ టు సే, ఎట్టి పరిస్థితిలో చెప్పాలి 3 words. ఐదర్ 1 4 3 కాకపోయినా వాళ్ళకి అర్థం కాని భాషలో 19 20 21 అంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నేను ఐ లవ్ యూ అని చెప్పలేకపోవచ్చు, మేబీ ఐ విల్ బీ విత్ యూ అని చెప్తాను. దట్ ఈస్ ద 3 word I can say. హైదరాబాద్ నచ్చిందా లేకపోతే మీ నేటివ్ ప్లేస్ ఎట్లా నచ్చుతుంది, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ సీన్ యాజ్ అ పీపుల్ ఆర్? అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరు కొంచెం సిమిలారిటీస్ ఉంది. మైసూర్కి అండ్ హైదరాబాద్ చెప్తాను, ఓకేనా. మైసూరు ఇట్స్ లైక్ మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో అంటే ఇది మా ఇల్లు అనుకుంటే, మీ ఇల్లు లోపల ఎలా ఉన్నప్పుడు మీకు ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీలింగ్ మైసూర్లో ఉంటుంది. అండ్ మీకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫ్యామిలీతోనే ఉండి అక్కడ వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో, వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ హైదరాబాద్లో. అంటే ఇక్కడ కూడా నాకు అదే లవ్, అంటే ఐఎమ్ గెటింగ్ దట్ సేమ్ లవ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఇక్కడ వర్క్ చేస్తున్నాను, అలాంటివి చెప్పొచ్చు. వర్క్ చేయకుండా ఇంట్లో ఉండేది మైసూరు, వర్క్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఉండేది హైదరాబాద్. బోత్ ఆర్ సేమ్, నాకు అంత పెద్దగా డిఫరెంట్ లేదు. రెండు ఊరు చాలా నచ్చింది నాకు. హైదరాబాద్ కూడా నాకు నిజంగా చెప్పాలంటే చాలా డెవలప్డ్ సిటీ, అండ్ రోడ్స్ కానీ అండ్ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఏమైనా చెప్తారా, మళ్ళీ ఏమైనా లవ్ యూస్ అలాంటివి ఏమైనా చెప్తారా? ఏమన్నారు? మిస్ యూ అని చెప్తాదంట. మిస్ యూ టు. ఓ ఐ లవ్ యూ చెప్పారు కానీ మిస్ యూ టు చెప్తారు. అంటే పాపం నా కోసం అంత దూరం నుంచి వచ్చారు. సో మేము కూడా అంటే ఇది మీకెంత స్పెషల్, నాకు కూడా అంతే స్పెషల్. దిస్ మూమెంట్ విల్ బి స్పెషల్ టు మీ యాజ్ వెల్. ఎన్నో ఇంకా 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 అందరికి హ్యాపీగా సీరియల్స్ మూవీస్ లో కూడా చేస్తూ మాకు అందరికి ఆనందపరచాలి. డెఫినెట్లీ నాకు అది ఒకటే. ఆనంద పరిస్థితి సరిపోతుందా, లవ్ ఇవ్వాలా? ఇంకా లవ్ ఇవ్వాలి, మాకు కొంచెం సరిపోదు ఇంకా. నేను నాకు ఉన్నది అదే ఇప్పుడు మైండ్లోనే. అంటే ఇంతమంది ఇంత లవ్ చూపిస్తున్నారంటే అది లోపల వచ్చేది హ్యాపీనెస్ ఎంత వస్తుందో దానికి డబల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే ఇది ఇక్కడికే ఆగిపోకూడదు, ఇదే ఎండ్ అయ్యకూడదు అని లోపల నాకు కూడా ఉంది. లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రామిస్. ఎట్ట పరిస్థితులు అయినా నేను మీ అందరికి ఏం కావాలో దానికి సరి తగ్గినట్టు నేను చేస్తుంటా. సూపర్ చెప్పారు తెలుగులో. చెప్పేస్తారా మరి బాయా? మరి నేను ఇంటర్వ్యూ చేయాలి కదా, నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ హియర్. ఆల్ ది బెస్ట్ అందరికి. సో చూసారా ముఖేష్ గారు, మీ ఫ్యాన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ పాపం సీరియస్లో ఒకటి చెప్పాలి ఏంటంటే, మేము పోస్ట్ పెట్టిన వెంటనే
రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ ఇలా చాలా మంది కాల్ చేశారు. అంటే మీకు ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటివరకు నేను అనుకునేది ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలు ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఉందని. బట్ ప్రతి ఒక్క మదర్ కూడా మీకు ఫ్యాన్సే. ప్రామిస్ గా చెప్తున్నా. నిజంగా మాకైతే కాల్స్ మాట్లాడించమని ఆల్మోస్ట్ ఒక 30 కాల్స్ వరకు మేము నోట్ చేసుకున్నాం నెంబర్స్. అందరూ పాపం కాల్ మాట్లాడించండి, మేము ఒక్కసారి రిషితో మాట్లాడాలి అని చాలా ఎక్కువగా అన్నారు. బట్ వాళ్ళందరికీ సారీ చెప్పాలి నేను. కదా, నేను కూడా చెప్తాను. ఎందుకంటే అంటే అంత బాగా కనెక్ట్ అయ్యారు నాతో. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న బెంగళూరులో మన అమర్ది ఎంగేజ్మెంట్ జరిగింది. అవును. అక్కడికి వెళ్ళాను నేను. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓన్లీ గర్ల్సే కాదు, ఈవెన్ మదర్స్ కూడా ఎలా నన్ను నన్ను అడిక్షన్ నన్ను ఎలా తీసుకున్నారు వాళ్ళ లైఫ్కి అంటే, వాళ్ళు ఓన్ కొడుకులాగా అనుకున్నారు నన్ను. నిజం అంటే మొన్న అక్కడికి వెళ్ళాను, ఒక లేడీ వచ్చి నన్ను ఇలా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తున్నారు. అంత నాకే చాలా ఫీల్ అయిపోయా. స్టన్గా నిల్చున్నాను నేను. ఒక 2 మినిట్స్ ఏమీ మాట్లాడేది. ఆవిడ కూడా అలాగే నన్ను హక్ చేసుకొని నిల్చున్నారు. దాని తర్వాత యువర్ లైక్ మై సన్, నా కొడుకులాగా నేను అది ఇది అనేసరికి నాకే కొంచెం ఫీల్ అయిపోయింది. అంటే అంత డీప్గా తీసుకున్నారు. ఎలా కనెక్ట్ అయ్యారో తెలీదు నాకు. వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో తెలీదు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి అబ్బాయిలాగా నన్ను చూస్తున్నారు. సో దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎవరెవరు నన్ను మీట్ అవ్వాలని అనుకుని ఈరోజు అవ్వలేదో, డెఫినెట్లీ ఒక రోజు మేము అందరినీ మీట్ అవుతాం. ఇట్స్ ఎ ప్రామిస్. అది కూడా సుమన్ టీవీలోనే. సుమన్ టీవీలోనే. అది అప్పుడు కూడా మంజుష గారు ఉండాలి, లేదంటే నేనే రాను. మీరే అరేంజ్ చేయాలంతా. అయ్యో, షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఎ లాట్. సో ఇంకా గుప్పెడంత మనసు టీంకి వస్తే, అంటే మీ షార్ట్స్ మేము చూసేటప్పుడు ఓ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఎలా కనిపిస్తున్నారు అనేది. అంటే ఒకటి స్లీపింగ్ బ్యాచ్, ఇంకోటి ఈటింగ్ బ్యాచ్. సో ఇదంతా అంటే లైక్ ఎలా అండి ఆ టీం అంతా, సాయి గారు కానివ్వచ్చు, అండ్ అమ్మ క్యారెక్టర్ కానివ్వచ్చు, అండ్ వసుధర కానివ్వచ్చు, అంటే వీళ్ళందరూ ఎంత హార్ట్ కి మీకు దగ్గర అయ్యారు? అంటే అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ గోనా బి 2 years ఫర్ దిస్ నవంబర్. సో ఆ 2 years నుంచి తోడుగా పని చేసి అందరూ ఒక ఫ్యామిలీ లాగే. మేము స్టార్టింగ్ నుంచి చాలా అందరితో చాలా క్లోజ్. అండ్ సాయి గారితో అయితే నాకు చాలా ఆ క్లోజ్నెస్ స్టార్టింగ్ నుంచి ఉంది. జ్యోతి గారికి కూడా అట్లానే చాలా క్లోజ్గా ఉన్నారు. ఈవెన్ రక్ష కూడా అంత క్లోజ్గా ఉన్నాము. అండ్ అందరూ కలిసే తింటుంటాము. మధ్యాహ్నం బ్రేక్ ఏమి ఉంటుందో అందరూ అంటే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, మేము ఎక్కడో కూర్చొని తిన, అలా ఏం లేదు. అందరూ ఒకే చోట్లోనే కూర్చొని తినేది రోజు. సో అందరికీ. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే, అందరూ ఎవరికి ఆ ఈగో ఎవరికి లేదు, లేదా నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్నట్టు ఎవరు చూడరు అక్కడ. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే కలిసాం మేము. ఫస్ట్ బేసిక్ అది చెప్పాలి. అండ్ ఇప్పుడు అక్కడ సీనియారిటీ, లేదా నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు బయట నుంచి వచ్చావు, అలాంటిది ఎవరిని అలా చూడరు. అది గొప్పతనం. అంటే మన ఓన్లీ గుప్పడంతా మనసులోనే కాదు, హోల్ తెలుగు టీవీ సీరియల్ ఇండస్ట్రీలోనే అలాగే ప్రతి ఒక్కరిని అలాగే చూస్తారు. ఎవరు కూడా మీరు బయట నుంచి వచ్చారని మమ్మల్ని ఏదో వేరే రకంగా చూడరు. మేము కూడా బయట నుంచి వచ్చామని వాళ్ళని వీళ్ళతో ఏముంది పని, మేము ఎందుకు వీళ్ళతో అలా లేదు. మేము కూడా రాగానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని రెస్పెక్ట్ ఇస్తాం. అదే రెస్పెక్ట్ మనకు కూడా ఇస్తున్నారు. అండ్ మేము కూడా అలాగే ఉన్నాం. సో దానికి అదే రీజన్ అదేనే. ఎంత ఫ్యామిలీగా కలిసిపోయాము అండ్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అని పెరిగింది. సో దానివల్ల మేము నలుగురు, అండ్ నాట్ ఓన్లీ నలుగురు, ఏమన్నా పెదనాన్న క్యారెక్టర్ చేసే బాలాజీ గారు, అండ్ మిర్చి మాధవి గారు, వదిన క్యారెక్టర్ చేస్తున్న మన పూర్ణిమ గారు, అండ్ సాక్షి క్యారెక్టర్ చేస్తున్న రసజ్ఞ, అండ్ గౌతమ్, కిరణ్, అందరూ ఆల్ ఆర్ వెరీ డీసెంట్ పీపుల్. ఎవరికి ఎలాంటిది బ్యాక్ డ్రాప్ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. సో దానివల్ల వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. సూపర్. yes. అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని ఫన్ క్వశ్చన్స్ అడుగుతాను. ఫన్నీనా? సో మరి ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఫన్నీగా ఆన్సర్ చేయాలా లేదా సీరియస్ గా ఆన్సర్ చేయాలా? ఫన్నీ క్వశ్చన్స్ అంటే ఫన్నీ క్వశ్చన్స్ కొన్ని మీకు రిలేటెడ్ కొన్ని.
ఓకే. ఓకేనా? సో ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్ గా చేయండి, మీకు రిలేటెడ్ మాత్రం సీరియస్ గా చేయండి. ఓకే, అంత సీరియస్ క్వశ్చన్ మాత్రం అడగకండి నన్ను. సో ఫస్ట్ ఫన్ Hmm. క్వశ్చన్ తోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. ముందు ఎగ్ వస్తుందా చికెన్ వస్తుందా? ఇది చిన్నప్పటి నుంచి వింటున్న క్వశ్చనే, కానీ ఇప్పటికి కూడా నాకు ఆన్సర్ తెలియదు. మీకు ఆన్సర్ తెలుసా? మీరు చెప్తే తెలుసుకుందామని క్వశ్చన్ మాత్రమే ప్రిపేర్ సో చేసుకున్నాం. వాట్స్ యువర్ క్వశ్చన్? ఎగ్గా చికెన్? Hmm. నాకు ఫస్ట్ ప్లేట్ వస్తుంది, దాని తర్వాత ఎగ్ వచ్చినా పర్లేదు, చికెన్ వచ్చినా పర్లేదు, తింటా. మీకు నచ్చని వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీకు ఇష్టం లేదు వాళ్ళు, ఇష్టం లేదు, బట్ But నాతోనే handle ఉంటారు, చేయాలి. నాతోనే ఉంటారు వాళ్ళు. మీతోనే అంటే ఉంటారు, కనిపిస్తారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక్కొక్కసారి గోడకు తిట్టినట్టు వాళ్ళకి తిడుతుంటా, వాళ్ళకి తిట్టినట్టు గోడ వైపు చూసుకుని మాట్లాడుతుంటా. సో అలాంటి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అయితే మాత్రం గోడని చూసి మాట్లాడలేదు కదా, లేదు లేదు లేదు. నన్నే. మీరు ఇంత హ్యాపీగా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అలా మాట్లాడుతాను మీతో. అంటే మీ గురించి మీరు ఆలోచిస్తుంటే మీరు నైస్ పర్సనా లేకపోతే నాటీ పర్సనా? నాటియెస్ట్ పర్సన్ బేసిక్లీ. అవునా? నా దానిలో రెండు ఉన్నాయి. ఫస్ట్ లేదు. నాటినెస్ ఎక్కువ నాటీనెస్ ఎక్కువ. ఎక్కువ. మీ గురించి చాలా నార్మల్ గా చెప్పే విషయం ఏదైనా ఉంది అంటే అది నార్మల్ విషయం ఏంటి? మేబీ కోపం అనేది ఎక్కువ వస్తుంది, అది ఒక నాకు movie. నార్మల్ అది, బయట వరకు తెలియదు. బయట వరకు తెలియదేమో. మీరు ప్రౌడ్ గా ఉన్న విషయం ఒకటి ఏదైనా బయట చెప్పాలి అంటే మీకు మీరు ప్రౌడ్ గా అనిపించిన ఒక విషయం చెప్పాలి. కొంచెం మంచితనం ఉంది లోపల. కొంచెం కొంచెం ఉంది. మేము చాలా ఎక్కువ అనుకుంటున్నామే. అంటే నాకు అనిపించేది కొంచెమే. ఓకే, సో అది నాకు అనిపించేది, అది మీకు ప్రౌడ్ అనిపిస్తుంది. ప్రౌడ్ అనిపించేది అది ఒకటి. అంటే ప్రౌడ్, అది యాక్చువల్లీ ప్రౌడ్ కాదు, ఇంకా చేయాల్సింది నాకు అనుకునేది ఇంకా వేరే లెవెలే ఉంది యాక్చువల్లీ, టు బి వెరీ ఫ్రాంక్. బట్ అది ఉంది అన్న థాటే నా లోపల ఉంది కదా, అది తెలిసి అనుకుంటే ఓకే రా నువ్వు కూడా కొంచెం మంచివాడే అని అనిపిస్తుంది. మీ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఆ, మీ డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? Hmm. వితౌట్ షూటింగ్ డేస్ కాకుండా, ఉమ్. ఎలా స్టార్ట్ అవుతుంది? వితౌట్ షూట్స్. రొటీన్ ఏం ఉండదు. మార్నింగ్ కొంచెం Late గా. 7:30, 8కి లేస్తా. అబ్బా 7:30, 8కే లేస్తారా మీరు? ఏ నిజం చెప్పరా? చెప్పనా ఏంటంటే ప్రాబ్లము, ఆ. నాకు 8:30, 9 o'clock లోపల తినేయాలి నేను, ఓ లేదా నిద్ర రాదు నాకు. నాకు Night. నైట్ కాదు, మార్నింగ్. మార్నింగ్. మార్నింగ్ నాకు అప్పుడే, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో నాకు ఆకలి అవుతుంటుంది. సో దానివల్ల నాకు నిద్ర రాదు. నేను ఏం చేస్తానంటే తినేసి ఒక్కొక్కసారి నిద్ర వస్తుంటే పడుకుంటా మళ్ళీ. మరి జిమ్ కి ఎప్పుడు వెళ్తారు? జిమ్ మార్నింగే వెళ్ళేది యాక్చువల్లీ నేను మంచిగా ఫుడ్ అంతా తినుకొని తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చి వెళ్తాను. సో అది నా రొటీన్. జిమ్కి వెళ్తాను. దెన్ తర్వాత యాక్చువల్లీ బెంగళూరులో ఉంటే ఒక రకంగా ఉంటుంది, మైసూర్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది. మైసూర్లో ఉన్నది చెప్తా, ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి. సో అక్కడ ఉన్న జిమ్కి వెళ్ళి ఆ లోపల మనోడు లేచి ఉంటాడు, మామ. మామ అని రెడీగా ఉంటాడు ఆటలాడడానికి. సో వాడితో ఆటలాడుకొని మంచిగా ఫస్ట్ అది చెప్పేస్తాను, మధ్యాహ్నం నాకు ఇది చికెన్ కావాలి, అది కావాలి, బ్రౌన్ రైస్ కావాలి చెప్పేస్తాను. ఆ లోపల మా మమ్మీ రెడీ చేసి పెడతారంతా. ఆటలాడుకొని అండ్ దెన్ అగైన్ నాది ఒక ఫుడ్ తినిన తర్వాత నేను 1 hour పడుకుంటా యూజువలీ. బట్ పడుకునే ముందు ఏం చేస్తానంటే యూట్యూబ్లో లేదా అలాంటిది ఏమైనా నాకు నచ్చిన విషయంలో నేను బ్రౌజ్ చేస్తుంటా, ఈ వీడియోస్ చూస్తుంటా. లేదా అలా ఎప్పుడైనా movies- నేను కనిపించానా? మీరా? అనిపించారు, ఆ! చూశాను మిమ్మల్ని. మీరు అండ్ ఒక హీరోయిన్తో మీరు చూస్తున్నది ఒక ఇంటర్వ్యూ చూశాను. అండ్ మ్యాక్సిమం నా యూట్యూబ్లో మనుషులు ఉండరు, నేను చూసే వీడియోస్లో మనుషులు ఉండరు. నేను ఎక్కువ అనిమల్స్దే చూస్తుంటాను. అదే ప్రాబ్లము. సో ఏదైనా వీడియోస్ నాకు డాగ్స్ది అలాంటిది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఫార్మింగ్ చాలా ఇష్టం. ఫార్మింగ్ చేయడం అది చాలా ఇష్టం. అది ఎలా అంటే కొత్తగా ఏమైనా కనిపెట్టారా ఏదైనా అలాంటివి చూస్తుంటాను నేను. చాలా ఇష్టం నాకు అది. హార్స్ వీడియోస్ చూస్తుంటా ఎక్కువగా. హార్స్ అంటే చాలా ఇష్టం నాకు. అలాంటి వీడియోస్ చూస్తుంటాను. అండ్ ఇప్పటికీ మధ్యలో కొంచెం స్టంట్ చేసేది చూస్తున్నాను. సో అలాంటిది వీడియోస్ చూస్తుంటా. దాని తర్వాత 1 hour మ్యాక్సిమం పడుకోవచ్చు. అగైన్ ఇంకొకసారి జిమ్కి వెళ్తాను. దాని తర్వాత జిమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఈవినింగ్ వాళ్ళందరూ మార్నింగ్ అంతా బిజీ ఉంటారు. ఈవినింగ్ ఒక రౌండ్ కలుస్తాము.
దాని తర్వాత అందరిని కలిసి నైట్ ఫుడ్ అయితే బయటనే. నైట్ నాకు మూవీస్ చూడడం చాలా ఇష్టం. అంటే నాట్ ఇన్ ఫోన్. అండ్ నాకు ఫోన్‌లో నేను నెట్‌ఫ్లిక్స్ అలాంటిది ఏమేమి ఉందో సీరీస్ గాని, వెబ్ సీరీస్ ఏది ఫోన్‌లో చూడను నేను. నాకు అదేంటో ఐ డోంట్ లైక్ ఇట్. చూస్తే నేను టీవీలో చూడాలి లేదా థియేటర్‌లో చూడాలి. సినిమాస్ ఏదైనా కొత్తగా వస్తే నేను థియేటర్‌లోనే చూస్తా. అది ఏదైనా సరే ఎంత బాగున్న సినిమా అయినా సరే, ఎంత యావరేజ్ ఉన్న సినిమా అయినా సరే థియేటర్‌లోనే చూసేది నేను యాక్చువల్లీ. సో, యూజువల్లీ నాకు నైట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నైట్ తిరిగే ఫ్రెండ్స్. వాళ్ళతో థియేటర్‌కి వెళ్తాను. సినిమా చూడడానికి థియేటర్‌కి వెళ్తుంటా. లేదా మాక్సిమం 10:30 వరకు అక్కడ ఎక్కడైనా మాది ఒక అడ్డాలాగా ఉంటుంది. అక్కడ మాట్లాడుకొని లేనిది, ఉన్నేది అంతా నాన్‌సెన్స్ అడ్డాలోనే. టాక్స్ అంతా మాట్లాడుకొని ఏది పనికిరావు అది అలాంటి మాటలు మాట్లాడుకొని మీకు చాలా వింతగా అనిపించిన ఐటమ్ ఏదైనా ఉందా? ఐటమ్. ఎక్కడైనా ఎవరింట్లో అయినా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కార్తిక్ అని. వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఇలాంటి వస్తువులను పెట్టారు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. సో, అక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఒక 2, 3 ఉన్నాయి. అందులో ఒక టార్టాయిస్‌ది ఒక టేబుల్ లాగా పెట్టారు అది. ఇట్ లుక్స్ సో న్యాచురల్. అది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఒక బైక్‌ది ఇంత పెద్దగా ఉంది. ఓకే. ఆ మోడల్ కూడా చాలా నచ్చింది. అదొకటి. అండ్ వాళ్ళ ఇంట్లో అండ్ ఇంకొకటి వాళ్ళ కిచెన్‌లో మీరు ఆ కిచెన్ చూస్తే ఏదో మ్యూజియం అనుకుంటారేమో అలా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళగానే ఆఫ్టర్ షూట్ ఫస్ట్ చేసే పని ఏంటి? మేకప్ తీయడం. తర్వాత? తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను. ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అనిపించే రోజు స్నానం చేసుకొని వెంటనే పడుకుంటా. అంటే అంత పెద్దగా టైం ఉండదు నాకు. నేను ప్యాకప్ అయ్యేది 9:30 అవుతుంది. అండ్ షూటింగ్ నుంచి వచ్చే లోపల ఇట్ విల్ బి అరౌండ్ 11:00 బికాజ్ లొకేషన్ చాలా దూరం ఉంటుంది. సో, ఒక 11:30కి వస్తే అప్పుడు నేను తినేదే ఫుడ్ ఇంటికి వచ్చిన తర్వాత. అప్పుడు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని కొంచెం ఇన్‌స్టాగ్రామ్ చూస్తా బాగా. ఇది చెప్పాలి. ఎందుకంటే నాకు రోజు అంత ఫ్యాన్ పేజెస్ ఉంది కదా! వాళ్ళందరూ మోర్ దెన్ 300, 400 మెన్షన్స్ ఉంటాయి నాకు. ట్యాగ్ చేస్తుంటారు. ఏదైనా కొత్త వీడియోస్. సో, ఏది డిఫరెంట్‌గా చేసుంటారు అని చూస్తుంటా. అది చూడలేక నేను పడుకోను. ఏది బెటర్ వినడానికి? హార్టా? బ్రెయినా? హార్ట్. హార్ట్ మాటే వింటారు. త్వరగా లేస్తారా? లేకపోతే లేట్‌గా లేస్తారా? నేను లేట్. ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్. ఏది మీకు ఎక్కువ హ్యాపీనెస్‌ని ఇస్తుంది? నాకు హ్యాపీనెస్ ఎక్కువ అంటే ఐ థింక్ ఇప్పటికిప్పటికి నాకు హ్యాపీనెస్ నేను చూసుకుంటున్నది ఎందులో అంటే జనాలు చూపిస్తున్న ప్రేమ నుంచి. నాకది చాలా హ్యాపీనెస్. ప్రేమ. లాస్ట్‌గా మీరు చూసి ఎమోషనల్ అయిన ఫిల్మ్ ఏంటి? చార్లీ. నేను అదేనా అని అడుగుతున్నా. అదే. యెస్. నాకు నేను నా దగ్గర ఉండే స్పార్క్ అని ఉంది కదా! అది జప్పని నా మైండ్‌లో ఇలా వచ్చేసింది తొందరగా. అంటే స్క్రీన్‌లో అక్కడ చూస్తున్నప్పుడు ఐ కుడ్ సీ ఓన్లీ మై స్పార్కీ. ఇది ట్రూగా చెప్పాలి. ఆ! ఓకే. హ్మ్. స్కూల్ డేస్ నుంచి, స్కూల్ అంటే ఆఫ్టర్ 9th, 10th నుంచి హ్మ్. ఇప్పుడు ఈ రోజు వరకు హ్మ్. ఉన్న వాళ్ళలో ఒక క్రష్ నేమ్ అక్కర్లేదు. హ్మ్. ఎలా పుట్టింది ఆ క్రష్ అనేది చెప్పాలి. క్రష్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో. ఎక్కువ చదువుకోలేదు కదా! అదే మీకు చిన్నగా కదా! నేను ఉన్నదే కొన్ని డేస్. బట్ నాకు అక్కడే అనిపించింది. అక్కడే అనిపించింది ఫస్ట్ క్రష్. జేసీ కాలేజ్ అని ఇంజినీరింగ్ కాలేజ్ ఇట్స్ ఇన్ మైసూర్. జయచామరాజేంద్ర కాలేజ్ అని. సో, అక్కడ ఒక అమ్మాయి మీద క్రష్ అనిపించింది. ఎప్పుడైనా చెప్పారా? ఎక్స్‌ప్రెస్ చేసారా? చెప్పలేదు. నేను చెప్పాను కదా! ఎవరి మీద నేను ఎప్పుడు ఎవరికీ కూడా ప్రపోజ్ కూడా చేయలేదు. నువ్వు నా క్రష్ అని కూడా ఎవరికీ కూడా చెప్పలేదు. కానీ ఆహ్, అది ఎలా అయిందంటే పార్కింగ్ లాట్ ఉంటుంది కదా! అక్కడ నేను చూసింది. ఇలా నేను సినిమా స్టైల్ లాగా నేను కూడా మార్నింగ్ 7:30 క్లాస్ ఉండేది. సో, ఇలా స్నానం హెడ్ బాత్ చేసుకొని నేను కూడా హెల్మెట్ ఏం ఏసుకోను నేను టూ వీలర్. బట్ ఏసుకోండి అందరూ. హెల్మెట్ ఏసుకోకుండా వెళ్తుండే. స్పీడ్‌గా వెళ్తాను నేను బైక్‌లో. అలా వచ్చి ఇలా యాక్చువల్లీ నేను వెళ్ళేదే లేటు. అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా టూ వీలర్‌లో వచ్చి ఇలా సినిమా స్టైలే కొంచెం. నేను కూడా అలా జిగ్ అనుకోని స్పీడ్‌గా వెళ్ళి స్టైల్‌గా వెళ్ళి స్టాండ్ ఇలా పెట్టి తిరుగుతుండే. అండ్ ఒక అమ్మాయి ఇలా హెల్మెట్ తీస్తుండేది. సో, షీ వాస్ వెరీ ప్రిటీ. సో, అది క్రష్. చిన్న
చిన్నప్పుడు మీకు ఏదైనా ఒక డిఫరెంట్ అలవాటు ఉండేదా? వర్షం పడినప్పుడు ఇది ఉంటుంది కదా, మడ్ స్మెల్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. నేను ఎన్నోసారి తిన్నాను కూడా. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అది. అండ్ ఆ స్మెల్‌కి నాకు చాలా టెంప్ట్ అయిపోయి ఇది ఏదో తిన్న ఐటమే ఉండొచ్చు. అందుకే ఇంత బాగా స్మెల్ వస్తుందని నేను టేస్ట్ కూడా చేసి అండ్ ఈవెన్ ఐ ఏట్ ఆఫ్. మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా సరే హ్మ్. డిఫరెంట్ నిక్‌నేమ్స్‌తో పిలుస్తూ ఉంటారా మీరు? నేను మీరు ప్రతి ఒక్కరికి నిక్‌నేమ్ పెడుతూనే ఉంటా. నాకేమైనా పెట్టారా? మీకిప్పుడు కర్లీ అని పెట్టవచ్చా వెంటనే? కర్లీ. కర్లీ గర్ల్ కర్లీ గర్ల్. లేదా నూడిల్స్ గర్ల్. ఫస్ట్ ఓకే. సో నేను యూజువల్లీ అందరికీ పెడతాను. అంటే నిక్‌నేమ్ అంటారా? లేదా ర్యాగింగ్ కోసం ర్యాగ్ చేయడం కోసం ఏమైనా పేరు పెడతారు కదా! అలా అంటారా తెలీదు. నేను అలాగే పిలుస్తుంటా. ప్రతి ఒక్కరికి నాకు ఎవరైనా ఫ్రెండ్ అయ్యారంటే వాళ్ళ పేరు ఏమున్నా సరే నాకు అనిపించింది నేను పిలిచేది. ఎవరి మీదైనా ప్రాంక్ చేశారా? ఓహ్! ఓహ్! ఏ యాప్ మీకు ఇష్టం ఉండదు. బట్ అది యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి నాకు ఇష్టమే. అవునా? హ్మ్. డన్. అతి పెద్ద అబద్ధం హ్మ్. రీసెంట్‌గా ఏం చెప్పారు? అంటే గుర్తులేదు. రోజు చెప్తుంటాను కదా! అంటే ఎక్కడ ఏ చోట్లో చెప్పిన షూట్ అబద్ధం. లొకేషన్‌లో. షూట్ లొకేషన్‌లోనా? అది హెల్త్ బాలేదని. ఇది నిజంగానే షేర్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? అబ్బా! ఆ! మీ క్వెషన్‌లోనే మీ కళ్ళలోనే ఆ భయం ఏంటది చూపిస్తున్నావు నాకే. డేట్‌కి వెళ్లారా? షూటింగ్ డేట్‌కి వెళ్ళాను. వెళ్తూనే ఉంటాను. వాళ్ళు ఇచ్చిన డేట్స్‌కి రోజు వెళ్తూనే ఉంటాను. అదే కదా! మీరు ఆర్టిస్ట్ దగ్గరకొచ్చి అమ్మాయితో డేట్స్ అని ఎప్పుడైనా అడిగితే ఒక మాకు అమ్మాయితో షూటింగ్ డేట్స్ తప్ప ఇంకే డేట్స్ తెలియదు. ఓకే. సో, ఒక అమ్మాయితో ఎప్పుడైనా డేట్‌కెళ్లారా? ఒకప్పట్లో. ఒకప్పట్లో ఆ! అంటే ఒక్కళ్ళతోనా? మల్టిపుల్? అంత సీన్ లేదు. ఒకరితో. ఫస్ట్ కిస్ ఎప్పుడు? 1993 నవంబర్ 8 మా మమ్మీ ఇక్కడికి ఇచ్చినప్పుడు. అంటే మీకు పెట్టిన కిస్ కాదు. మీరు పెట్టిన కిస్ అయితే వితౌట్ పేరెంట్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్ కాకుండా హ్మ్. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయికి ఎప్పుడు పెట్టారు? గుర్తులేదు. అంత టైమ్స్ అన్ని కిసెస్ పెట్టారు అంటే అంతమందికి? నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఏదో మంచి అమ్మాయి నాకు పక్కనే కూర్చిపెట్టేవాళ్ళు కదా! అప్పుడు ఏమైనా ముద్దుగా మాట్లాడితే నేను థర్డ్ స్టాండర్డ్‌లో ఉన్నాననుకోండి. అంటే అంత చిన్న ఏజ్‌లో కాదండి. మీరు అదే కొంచెం కదా ఫస్ట్ కిస్. అప్పుడు ఇచ్చింది ఫస్ట్ కిస్సే ఇలాంటివి కదా! లెక్కలోకి వస్తాయా? మరి అదే లేదంట. మీరు అడిగింది ఫస్ట్ కిస్. అది ఎప్పుడైనా అవ్వచ్చు. స్కూల్‌లోనే. తప్పించుకునేరు. ఓకే. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక సీక్రెట్ రివీల్ చేయాలి. అదే మీ అది ఎలా గురించి. చెప్తాను మరి నేను. అంటే చెప్పాల్సిన సీక్రెటే చెప్పండి. అలా అంటారా? చెప్పకూడని సీక్రెట్ అలానో చెప్పరు కదా! పోలీస్ దగ్గర నేను కొట్టించుకున్నాను. నా సీక్రెటు, నా పరువు ఈ 2 మీరు ఏంటది తీసేశారు ఈరోజు. ఎప్పుడు బ్రేకప్ అయింది? అది ఎప్పుడు నా అవ్వలేదు. హిస్టరీలోనే లేదంట. ఎప్పుడు అవ్వలేదు. రొమాన్స్ చేయాలంటే మీరు ఎవరితో చేస్తారు? అమ్మాయిలతో. ఇంకెవరితో చేయాలి చెప్పండి? అంటే ఒక యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారా? మీరు ఆప్షన్ చెప్పలేదు కదా! అందుకే నేనే వెంటనే చెప్పేసా. మంచి రొమాంటిక్‌గా ఉన్న యాక్ట్రెస్ ఎవరు నాకు కనిపించలేదే. ఏ ఇండస్ట్రీలో చెప్పండి? ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీ? మీ ఇష్టం. కొంచెం పూజ హెగడే. ఏంటో షీ ఈస్ ప్రతి వెరీ ఒక్క బ్యూటిఫుల్. అబ్బాయికి క్రష్. హ్మ్. మీ ఎల్బోని ఏమైనా టంగ్ కొట్టేయాలా? తో టచ్ చేయాలి. టంగ్‌తోనా? మీ ఎల్బోని. అవుతుందా? డేర్ సార్. ఇందాక మీరు డైలాగ్ చెప్పారు కదా! మీరు సరే డేర్ విన్ అవుతున్నాను కదా డేరింగ్‌లో. మీరేమి గిఫ్ట్స్ ఏం లేదా? గిఫ్ట్స్ అనేది అది మీకు మేము ఇస్తాం అది 100%. మీరు ఫస్ట్ విన్ అవ్వాలి కదా! ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క క్వెషన్‌కి ఒక గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమి ఇస్తారో చెప్పండి. నేను డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. మీకు ఇష్టమైనవి, హ్మ్. మీరు హెల్తీగా తినేది హ్మ్. నేను మీకు ఇస్తాను. నేను కొంచెం హెల్తీగా లేనిది కూడా తింటాను. అది అది కూడా ఇస్తాను. పక్కా? 100%. యెస్. చూసారా? ఓ కెమెరా ముందు ఎలా చేస్తాము? ఇట్లా అన్నప్పుడు కవర్ అవుతుంది కదా! చేశాను నేను. చేశాను అక్కడ రికార్డ్ అయింది. ఇంకొకటి షేర్ చేసుకోవాలి. హ్మ్. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ లవ్ మస్తీ విత్ మంజుష అని చెప్పి నన్ను ట్యాగ్ చేయాలి. కాదు అది డేరింగ్ అని చేస్తున్నాను. నో షేర్. షేరా? అది షేర్ కదా! అది కాదు. ఇప్పుడు నన్ను అడుగుతున్నది డేరింగా? నో షేర్. షేర్ అడిగాను మీకు. షేర్ చేయాలి అని చెప్పాను. ఆ! ఓకేనా? హ్మ్. అది ఏంటి అని అది ఏంటో కదా! హ్మ్. సో ఐ లవ్ మస్తీ విత్ మంజుష అని చెప్పి హ్మ్. మన పిక్‌ని హ్మ్. షేర్ చేయాలి మీ ఇన్‌స్టాలో నన్ను ట్యాగ్ చేసి. ఓకే. తథాస్తు. నౌ ఇప్పుడేనా? లైవ్‌లో
లైవ్ లో. ఎస్, ఐ లవ్ మస్తీ విత్ మంజుష మన ఇద్దరిది సెల్ఫీ పిక్ మీరు షేర్ చేయాలి. అబ్బా మీరు నాకన్నా తెలుగు మీకు. ఐ లవ్ మస్తీ విత్ మంజుష, నన్ను ట్యాగ్ చేయాలి రిషి సార్. ఓకే డన్. మస్తీ విత్ ఆ. మంజుష. చూడండి ఫుల్ మీరే ఉన్నారు. అంటే ఫ్రంట్ లో మీరే ఉన్నారు సార్. అంటే ఎక్కువ మిమ్మల్ని హైలైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మనసులో ఏమైనా తిట్టుకుంటే చెప్పేయండి బయటికి. ఛే ఇంత సీన్ లేదు. లేదు కదా. ఎస్. సో మీలో గుడ్ ఏంటి, మీలో బ్యాడ్ ఏంటి? గుడ్ అంటే అదే లోపల మంచితనం ఉంది. బ్యాడ్ అనేది యాక్చువల్లీ మా మమ్మీ చెప్పినట్టు, మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు చెప్పాలంటే మరీ కోపం నీకు అని చెప్తుంటారు. సో కోపం ఎక్కువ ఉన్నది కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను కూడా ఒక్కొక్కసారి అంత పెద్దగా గొడవ చేసిన తర్వాత వచ్చి ఎందుకు చేశాను అబ్బా అని అనిపిస్తుంది కదా. ఓ ఇది కోపం వలన అనిపిస్తుంది, అప్పుడు ఇది నెగిటివ్. ఒక అమ్మాయిలో ఫస్ట్ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు చూసేటప్పుడు కానీ ఒక అమ్మాయిలో ఫస్ట్ మీరు ఏది చూస్తారు? కళ్ళు. ఉమెన్ లో మీకు ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపించేది ఏంటి? హెయిర్. మీరు చూసే మూవీస్ లో మీకు ఇష్టమైన హీరోస్ లో, మీకు ఇష్టమైన యాక్టర్స్ లో ఇతను డౌన్ టు ఎర్త్, ఈమె డౌన్ టు ఎర్త్ అనిపించేది ఎవరు? వన్ అండ్ ఓన్లీ పునీత్ రాజ్ కుమార్ గారు. సో మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉందా? చాలా. నేను ఒక్కడికే కాదు, హోల్ కర్ణాటక, కర్ణాటకనే కాదు ఇక్కడ తమిళ్, తెలుగు ఎవరెవరు ఎక్కడెక్కడో ఫ్యాన్స్ ఉన్నారో ఆయనకి ప్రతి ఒక్కరు మిస్ అవుతారు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ కర్ణాటక పీపుల్ కాదు. అండ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ అవర్ పర్సన్. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళనట్టు ఆయన. పునీత్ రాజ్ కుమార్ అంటే కర్ణాటకలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉన్న అతనే. సో ఆయనకు అలా అయింది. అది ఎవరికైనా సరే ఏదైనా లైఫ్లో ఏమైనా పెద్దగా మిస్ అయ్యారంటే ఇట్స్ ఓన్లీ పునీత్ రాజ్ కుమార్ గారు. అండ్ ఇక్కడ ఒకటి షేర్ చేసుకోవాలి ఏంటంటే, నేను కేజీఎఫ్ టీమ్ ని నేను ఇంటర్వ్యూ చేయడానికి బెంగళూరు వచ్చాను. ఓకే. చేసేసాను, అంతా అయిపోయింది, అందరిది అయిపోయింది, యష్ గారిది, తర్వాత అర్చన మ్యామ్ది, వీళ్ళందరిది అయిపోయిన తర్వాత వన్ డే ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి వాళ్ళ ఫాదర్ది బర్త్డే. ఓకే. ఆ రోజు అక్కడ చేశారు, ఆ ప్లేస్ లో ఎక్కడైతే బాడీస్ నుంచి డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఆ ప్లేస్ కి అక్కడ నేను చూసాను ఏంటంటే, ఆ ఏరియాస్ తిరుగుతున్నప్పుడు ఒక చిన్న పాన్ షాప్ దగ్గర నుంచి ప్రతి ఇల్లు బెంగళూరులో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాప్ దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర, ఒక చిన్న గుడిసె దగ్గర నుంచి ఒక చిన్న పాన్ షాప్ వరకు పునీత్ రాజ్ కుమార్ గారి ఫొటోస్ చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఏంటంటే, మనిషి బ్రతికితే ఇతనిలా బ్రతకాలనిపించింది. నిజం. అంటే పునీత్ రాజ్ కుమార్ గారు మాత్రమే కాదు, రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ అట్లానే అంత పెద్దవాళ్ళే. అండ్ మీ పునీత్ రాజ్ కుమార్ని మేము ఎంత ప్రేమంగా చూసామో అట్లానే మా పాత జనరేషన్ అంటే మా డాడీ వాళ్ళ జనరేషన్ నుంచి కూడా ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా డాక్టర్ రాజ్ కుమార్ గారు అంటే ఒక పెద్ద గౌరవం, దేవుడిలాగే చూస్తాం మేము అందరూ. అండ్ ఈవెన్ డాక్టర్ రాజ్ కుమార్ గారిది ఎట్లా అంటే, మీకు హోల్ కర్ణాటక ఎక్కడికి పోయినా యూ విల్ బి సీయింగ్ ఇది స్టాచ్యూస్ ఉంటుంది. ఎక్కడికి పోయినా మీరు పెద్ద పెద్ద ఏరియాస్, ఆటో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళది స్టాండ్స్ ఉంటే, ఆటో స్టాండ్స్ ఉంటే అక్కడ పెద్ద ఒకటి దేవుడిది ఒకటి గుడి లాగా పెట్టుకుంటారు, దాని పక్క రాజ్ కుమార్ గారిది ఒకటి స్టాచ్యూ ఉంటుంది. అది మీరు కర్ణాటక ఎక్కడికి పోయినా అలానే ఉంటుంది. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ కూడా అలాగే అయిపోయింది. సో వాళ్ళు ఎట్లా అంటే ఒక దేవుడి లాగానే, అండ్ వాళ్ళు కూడా దేవుడిలాగే బ్రతికారు. దానివల్ల ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలకి కూడా పునీత్ గారు అంటే చాలా ప్రేమం. ఆయన ఒక షూటింగ్, మైసూర్లో షూటింగ్ అంటే మీకు తెలియదేమో, ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. అంటే ఒక చిన్న విషయం తెలుసుకుంటే చాలు, పునీత్ రాజ్ కుమార్ గారిది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనేది అంటే చాలు, ఎక్కడి నుంచి ఎంతెంత దూరం ఊర్లో ఉన్నా సరే దే విల్ కమ్ ఆఫ్. అంత ప్రేమమైన అంటే. అండ్ ఈవెన్ నేను కూడా అంటే అన్ఫార్చునేట్లీ నేను ఆయన చూడడానికి అవ్వలేదు. ఒకసారి చూడడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్స్ చెప్పారు ఈ మాటని. ఏంటంటే
యాక్చువల్లీ ఇప్పుడు యాక్టర్స్ అంటే అది పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ అంటే ఓకే, ఫ్యాన్స్ అంటే ఓకే, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఓకే, పెద్దవాళ్ళు అబ్బా మాట్లాడాలి వాళ్ళతో, అంత దూరం నుంచి వచ్చారని అనుకుంటారు. చిన్నపిల్లలు వస్తే ఒక మ్యాక్సిమం హాయ్ చేసి వెళ్ళిపోతారు. కానీ మేము అప్పుడు చిన్నప్పుడు అంటే 10th స్టాండర్డ్ అనుకోండి, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడ పోయి అన్ని మాట్లాడడానికి నిల్చుండారు. నాకు అది కుదరలేదు, నాకు కనిపించలేదు ఆయన. వాళ్ళు అక్కడ పోయి నిల్చున్నప్పుడు ఇలా తోసేస్తారు కదా, ఏ వెళ్ళండి 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 అని. ఆయన పర్సనల్గా వద్దు వద్దు వద్దు, అభిమానులు అంటే దేవుడిలాగా, వాళ్ళని అలా తోయకండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళని పిలుచుకొని ఫోటో తీసేసుకొని పంపించారంట. అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి. అంటే ఏదో చిన్న పిల్లలు వచ్చారు ఏదో పంపించినబ్బా అంటే అలాంటి మాటలు చెప్పలేదు. అండ్ ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్కి అదే ఏమైనా పెద్ద మెమోరీస్ అంటే ఏమైనా ఉందంటే అదే చెప్తుంటారు. అంటే సో అంటే దట్ ఈస్ దేర్ Love and- గొప్పతనం అనొచ్చు. సూపర్ నిజంగానే ఆ రోజు కూడా అందరూ అక్కడ అతన్ని ఎక్కడైతే ఉంచారో అక్కడ ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకొని వెళ్తున్నారు. అవును, అసలు పెద్ద క్యూ. అవును. అంటే ఒక దేవుడిని మనం ఎలా అయితే పూజిస్తామో, ఎలా అయితే దండం పెడతామో సేమ్ అలానే నమస్కరిస్తున్నారు. అది 3-4 మంత్స్ అయిన వరకు అలాగే ఆ క్యూ అలాగే ఉండేది. అంటే రోజు అలాగే వస్తున్నారు. అండ్ ఏదేదో కర్ణాటక బార్డర్ నుంచి వేరే స్టేట్స్ నుంచి అవును. వచ్చారు. దట్ ఈస్ వన్ బిగ్ ఎమోషనల్. అంటే పునీత్ రాజ్ కుమార్ ఈస్ ఎ బిగ్ ఎమోషన్ టు ఎవ్రీవన్. Yes. తెలుగు ఇండస్ట్రీలో Hmm. అంటే ఇక్కడికి వచ్చారు, మంచి నేమ్ సంపాదించుకున్నారు, Hmm. ఎంతో మంది హార్ట్స్ ని మిస్మరైజ్ చేశారు, ఎంతో మంది గర్ల్స్ ని ఇలా అట్రాక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఇష్టమైన యాక్టర్స్ ఎవరు తెలుగులో మీకు? అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ఫస్ట్ మూవీ చూసిందే ఆయనది. ఆర్య అనే సినిమా వచ్చింది కదా, అది ఫస్ట్ చూసిన మూవీనే ఆయనది. సో అందులో నాకు బాగా నచ్చారు ఆయన. అందులో ఒక షాట్ ఉంటుంది, నా కోపంలో ఇలా కాలు ఇలా కొడతారు, అప్పుడు వాటర్లో వస్తుంది కదా. నేను చిన్నప్పుడు నేను చూసింది అది. ఆ సీన్ నేను మర్చిపోను, అంత బాగా నచ్చింది ఆ సినిమా. ఆయన స్టైల్, ఆయన బిహేవియర్, ఆయన హెయిర్ స్టైల్, ప్రతి దానిలో ఒక్కొక్క హెయిర్ స్టైల్. అండ్ ఎస్పెషల్లీ ఫైటింగ్ సీన్ వస్తే ఆయన కెమెరాని తీసుకునేదే వేరే యాంగిల్. అంటే ఆ అగ్రెసివ్నెస్ కనిపించడానికి ఈ హ్యాక్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ యాంగిల్స్, ఎస్పెషల్లీ ఇన్ ఫైట్ సీన్స్. అది నాకు చాలా ఇష్టం. సో ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్. అండ్ లక్కీలీ ఐ కుడ్ సీ హిమ్. పుష్పది క్లైమాక్స్ సీన్ ఉంది కదా, అది మనది షూటింగ్ జరుగుతున్న పక్క దానిలోనే షూటింగ్ జరుగుతుండేది. ఆ రోజు నేను కూడా రెడీ అయ్యి వచ్చాను. చూస్తే అల్లు అర్జున్ గారిది పెద్ద క్యారవన్ ఉంది. చూడంగానే నాకు అనిపించింది. నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే యాజ్ ఇఫ్ నేను ఆయన ఇంటికే వెళ్ళిపోయానేమో, ఆయన చూడడానికి ఇక్కడికి వచ్చానేమో అని అంత క్యూరియాసిటీ పెరిగింది నాకు. దాని తర్వాత ఏమైందంటే ఆయన కాస్ట్యూమ్లో రెడీ అవ్వాల్సి ఉండేది. అది ఎవరికి ఫోటో కూడా ఇవ్వరు కదా అప్పుడు. అండ్ అంటే బికాజ్ రివీల్ చేయరు కదా. సో అలా అది ఆయనకి ఫుల్ బాడీ గార్డ్స్ ఉంటారు. అండ్ షూటింగ్లో ఎవరిని రానివ్వరు లోపలికి. అండ్ ఓన్లీ మేము యాక్టర్స్ కాబట్టి ఆ వేలో మేము ఇలా నడుచుకొని వెళ్ళాల్సి వచ్చింది. నేను అండ్ ఈవెన్ రక్ష, బోత్ వర్ ఇలా వెళ్తుంటే ఆయన క్యారవాన్లో ఇలా ఓపెన్ చేసి రెడీ అవుతుంటారు. అది క్లోజ్ అయి ఉండేది, నేను వెళ్ళగానే అది ఓపెన్ అయింది. రక్ష ఇలా పాస్ అయిపోయింది, నేను ఇక్కడే నిల్చున్నాను. ఇలా టర్న్ అయ్యా ఊరికే, ఇలా ఓపెన్ అయ్యి ఏదో దేవుడి దర్శనం ఎలా ఉంటుందో అలా అయ్యింది నాకు ఆ రోజు. చూడంగానే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చింది. అంత చాలా ఫేవరెట్ యాక్టర్ ఆయన. నేను చూశాను, పాపం ఆయన ఈ వాజ్ గెట్టింగ్ రెడీ, ఆయన చూడలేదు. నేను గట్టిగా పిలుద్దామని అనుకున్నా, కానీ బాగుండదు షూటింగ్ కదా అని అలాగే వెళ్ళిపోయా. చూసిందే నాకు ఎక్కువ అనుకొని ఐ ఫెల్ట్ గుడ్ అండ్ ఐ వెంట్ ఆఫ్. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే తను ఎలా ఉంటేనే మీరు ఇంప్రెస్ అవుతారు? అంటే నాకు ట్రెడిషనల్గా ఉంటే చాలా ఇష్టం. ఏ అమ్మాయిలైనా నేను చూసేది ఫస్ట్ వాళ్ళలో ట్రెడిషనల్ థింగ్ ఏమైనా ఉందా అని. నాకు పాష్గా రెడీ అయిపోతే ఓకే అనొచ్చు, బట్ ట్రెడిషనల్గా అయిన రోజే దే ఆర్ రిచ్. అంటే ఆడపిల్ల అంటేనే ట్రెడిషన్ నన్ను అడిగితే. సో ఆ శారీ వేసుకొని, మీరు వేసుకున్నారు కదా జుమ్కియా ఏమంటారు దాన్ని, బుట్టలు, ఓకే జుమ్కల్స్, అది అండ్ ఇలా కుంకుమ పెట్టుకొని అది చూస్తేనే చాలు
ట్రెడిషన్ గా కనిపిస్తే నాకు చాలా ఇష్టం. ఎంతో మంది ఫ్యాన్స్ ముఖ్యంగా అమ్మాయిలు ఏం Hmm. చెప్తుంటారు, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు, మీలో పర్సనాలిటీ వైజ్ ఏంటి ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ అందరిది కమెంట్స్ నా కళ్ళు గురించే ఉంటుంది. సార్ మీ ఐస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అని. మాక్సిమం నాకు వచ్చిన కమెంట్స్ లో అండ్ కాంప్లిమెంట్స్ లో ఐసే ఫస్ట్. అలాగా కాంప్లిమెంట్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా మీ ఐస్ని మీరు మిర్రర్ లో అబ్జర్వ్ చేసుకున్నారా? నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు నాకు అంత పెద్దగా అనిపించదు, అంటే ఏంటో. బట్ ఏదో వీడియోలో చూసినప్పుడు ఓకే ఎక్స్ప్రెసివ్గా ఉంది కదా అని అనిపిస్తుంది. అండ్ అది మిర్రర్లో ఒక్కొక్కసారి చూసుకున్నప్పుడు నేను ఒక్కొక్కసారి ట్రై చేస్తుంటా, అంటే హైలోనే యాక్ట్ ఎలా చేయవచ్చు అని ట్రై చేస్తుంటా నేను. అంటే కొంచెం ఇష్టం నాకు, చాలా డిఫరెంట్గా కనిపించాలి, ప్రతి ఒక్కరికి ఒకటి ప్లస్ పాయింట్ అని ఉంటుంది. మోస్ట్లీ నాకు ఇదే ప్లస్ పాయింట్ ఏమో. అండ్ ఐ బిలీవ్డ్ వాట్ ఇన్ యాక్టర్స్ అంటే, ఒక యాక్టర్స్ అనేవాళ్ళు యాక్ట్ చేసేది కళ్ళులోనే. మేము వ్యూవర్స్ ఆడియన్స్ అని చూసేది మీ కళ్ళలోనే తప్ప, అంటే బాడీ చూస్తారు, బాడీ లాంగ్వేజ్ చూస్తారు. అంటే ఒక స్క్రీన్ మీరు చూస్తున్నప్పుడు మాక్సిమం 80 to 90% అబ్జర్వేషన్ అని ఉండేది ఆ కళ్ళ మీద. అక్కడనే యాక్టింగ్ అని ఉంటుంది. సో మేము అక్కడనే జనాల్ని కూర్చోపెట్టాలి, అంటే వాడు అటు ఇటు చూడడానికి ఆప్షన్ ఇవ్వకూడదు, అలా మమ్మల్నే చూస్తూ ఉండిపోవాలి. అది నా ఇంటెన్షన్. అమ్మాయిలు అందరినీ అలానే కూర్చోబెడుతున్నారు మరి ఆ ఒక్క ఐస్ తో. థ్యాంక్ యూ. ఫైనల్ గా అంటే మీతో పాటు పేర్ రక్ష గారు అసలు చాలా మంచి ఫేమస్ అయింది. సో బ్యూటిఫుల్ పేర్ అంటారు. సో మీ పేరు గురించి రక్ష గారి గురించి ఏం చెప్తారు? రక్ష షీఈ్ ఎ వెరీ గుడ్ కో యాక్ట్రెస్. మేము ఇద్దరు 1.5 ఆల్మోస్ట్ 2 years అవుతా ఉంది. చాలా బాగా కలిసిపోయాం, అంటే ఆ ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. ఇట్స్ నాట్ లైక్, అంటే వి ఫైట్ ఎ లాట్, అందరికీ తెలిసేమో అది. బాగా కొట్టుకుంటాం సెట్లో, షూటింగ్లో, ఎక్కడైనా అక్కడ. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ దట్ ఓన్ అండర్స్టాండింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ టాక్ టు ఈచ్ అదర్. సో అండ్ షీ యాక్ట్స్ వెల్. అండ్ మేమిద్దరు ఏమైనా ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి ఏమైనా చూస్తుంటాం, ఇది చేస్తే బాగుంటుందని నేను కూడా చెప్తుంటాను, తను కూడా చెప్తుంటుంది, అలా ఉంటుంది. అండ్ అది అందరికీ అది నచ్చింది అనేది చాలా గొప్పది. అండ్ ద కాన్సెప్టే అలా ఉంది. అంటే సీరియల్లో ఉన్న కాన్సెప్టే అదే, మ్యాక్సిమం బేసిక్గా అదే. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య లవ్ అనేది ఉంటుందా, అదే యాక్చువల్లీ అందులో ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే అదే. సో అందులో అది ఉన్నది కాబట్టి ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్. సో అందరికి ఆ పేరు అనేది బాగా నచ్చింది. సో లాస్ట్ అమ్మాయిలందరి క్వశ్చన్ ఏంటంటే, రిషి సార్ సింగిలా మింగిలా? సింగిల్. అంటే కెమెరాస్ కోసం లేదు 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 లేదు, అలా ఉందంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టొచ్చు కదా ఫోటో. దాచుతున్నారేమో కదా. ఎందుకు దాచడం ఎందుకు, అంటే చూడండి అప్లికేషన్స్ వచ్చేసి కాదు, ఉన్నదే నిజం అంటే అందులో దాచడం ఉండదు కదా. అండ్ నేను అదే అన్నాను, అంటే ఇన్స్టాగ్రాము నేను, అంటే నా ప్రొఫైల్ని నేను చాలా క్లియర్గా ఉన్నాను, అందులో ఫేకిజం ఏమి ఉండదు. నాకు నచ్చింది నేను పెడతాను, నచ్చింది మాత్రం నేను నచ్చినట్టే ఉన్నాను అందులో. సో అందులో ఎలాంటి ఫేకిజం అయితే అస్సలు నాట్ ఈవెన్ 1%. సో రిషి సార్ అదే ముఖేష్ గారు సింగిల్, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే మీకు ఒక స్మాల్ గేమ్ ఉంది. ఓకే. సో గేమ్ లో విన్ అయితే మీరు అనుకున్న గిఫ్ట్స్ అన్ని వచ్చేస్తాయి. డేరింగ్ చేస్తుంటే దానికి సెపరేట్ మీకు గిఫ్ట్ ఇవ్వాలి ఫస్ట్. తప్పకుండా. ఓకేనా, సరే. అలా అయితే సరే. రెడీయా మరి? రెడీ. ముఖేష్ గారు ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? జెమ్స్. జెమ్సేనా, చాక్లెట్సా? చాక్లెట్స్ కమ్ జెమ్స్, చాక్లెట్స్ కదా. జెమ్సే. ఇప్పుడు ఇందులో చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి కదా. అవును. ఇందులో మీకు ఇష్టమైన కలర్ ఏంటి? అది లేదు అక్కడ. ఏ కలర్? బ్లాక్. సరే, సో ఇందులో చాలా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క కలర్ ని 1 minute లో అన్ని ఫిల్ చేసేయాలి. ప్రతి దానిలో వేయాలా? 1 minute. ఇందులో పింక్, ఇందులో పర్పుల్, ఇందులో గ్రీన్, ఇందులో ఎల్లో, అట్లా. బట్ ఎందుకో తింటున్నప్పుడు కలర్ ఇలా వెళ్ళిపోతుంది, లోపల ఉన్న చాక్లెట్ ఒకటే కలర్. సో ఎందుకు ఒకే దానిలో వేస్తే అయిపోతుంది కదా. గేమ్ కదా. గేమ్ ఇలా కూడా ఆడొచ్చు కదా. మీరు కావాలంటే మీ నోటికి వేసుకోండి, నాట్ ఈవెన్ 30 seconds లో ప్రతి కలర్, అంటే ప్రతి ఒక్క జెమ్స్ ఇట్ విల్ టర్న్ ఇంటూ చాక్లెట్ కలర్. మీకు ఆ ఛాన్స్ కూడా ఇస్తాను. ఈ గేమ్ మీరు ఆడిన తర్వాత నాకు కూడా ఏదైనా మీరు టాస్క్ ఇవ్వచ్చు. మీకు ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు.
సరే చూస్తాను. ఇది చూడండి. ఇది ఉన్నది కాకుండా ఆ, ఓకే, ఇవి కాకుండా మీరు ఇంకేదైనా టాస్క్ ఇవ్వచ్చు. ఓకే ఓకేనా? ఇస్తాను. ఆ. ఆల్రెడీ రెడీ ఉంది. చాలా పెద్ద స్కెచ్. ಮತ್ತೆ మరి ఓకేనా? ఆ, స్టాప్ వాచ్ పెడుతున్నాను. ఉమ్, 1 minute లో ఉమ్. అన్ని కలర్స్, లేదంటే గుర్తుంది కదా మీరు టోటల్ ఏం 6 చేయాలి. కలర్స్ ఉంది అక్కడ. కొంచెం 1 minute లో మీరు 10 ప్యాకెట్స్ వేసారు ఇందులో. 1 minute ఇస్తే అదే కదా సరిపోతుందా? టాస్క్ అంటే. ఓడిపోతే ఉమ్, గుర్తుంది కదా. ఓడిపోతే ఇదంతా నేనే తీసుకోపోతా. నాకు ఎలాగైనా ఇలాంటిది నచ్చుతుంది. రెడీ? ఉమ్, లేదు, ఓడిపోతే చెప్పాను కదా, ఉమ్, ఓకే రెడీ. అంటే ఎత్తుకుంటారు నన్ను. ఆ? ఎక్స్ప్రెస్ కొండను ఎత్తుకున్నంత ఫీలింగ్. ఏమైనా గ్రాఫిక్స్ చేసుకోవచ్చు అంటే చెప్పండి, ట్రై చేస్తాను. ఓడిపోతే మాత్రం ఎత్తుకోవాల్సిందే. సో ఇందాక చెప్పారు కదా 100% గెలుస్తానని. ఉమ్, సరే రెడీ? 1 2 3 స్టార్ట్. అయ్యో జాగ్రత్త ఉంది. ఉమ్, ఒక్కటొక్కటే వేస్తుంటే ఇట్ విల్ టేక్ టైం. మీరు స్టార్ మాలో అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటే మీరు బాగా విన్ నేను ప్రతి అయిపోతారు టాస్క్ లో అనుకున్నాను. విన్ అవుతాను. నేను చేసిన ప్రతి ఒక్క టాస్క్ లో విన్ అయ్యాను, కానీ ఇలాంటి టాస్క్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇదే కొత్తగా. అమ్మయ్య, ఏదో ఒకటి కొత్తగా. అండ్ చూసారా, మీకు కష్టపెట్టకుండా, మీకు పెయిన్ లేకుండా చాలా ఈజీగా ఉన్న టాస్క్ నే ఇచ్చాను నేను. ఇది నాకు పెయిన్ ఉన్నా సరే ఏమవ్వదు. చూసారా ఇక్కడ మార్క్ ఉంది, నిన్న అయిన ఆ. టాస్క్ లో ఇది. అయ్యయ్యో, పెయిన్ అయినా పర్లేదు, కానీ నాకు ఇది చాలా కష్టంగా ఉంది. 1 second చెయ్యి ఆడట్లేదు. అయిపోయింది. అయిపోయిందా? 1 minute. రెడీయా మరి? ఓడిపోతే కాదు, గ్రాఫిక్స్ ఏం లేవు, ఇప్పుడు ఎత్తుకుంటున్నారు నన్ను. సైకిల్ ఎత్తుకొని వెళ్తా కావాలంటే. సైకిల్ ఎత్తుకొని వెళ్ళిపోండి హ్యాపీగా, బట్ టాస్క్ అది కాదు కదా మనకి, నన్ను ఎత్తుకోవాలి. ఒక ట్రై చేద్దాం. మీరు వెనకాల కూర్చోండి, నేను ముందు కూర్చుంటా. ఆ. ఫస్ట్ సైకిల్ మిమ్మల్ని ఎత్తుకుంటుందో చూద్దాం. దాని స్ట్రెంగ్త్ గా ఉందంటే నేను ఎత్తుకుంటా. ఓకేనా? ఎంత హర్ట్ చేశారు కదా నన్ను. అంటే Just మిమ్మల్ని ఏదో కిడ్డింగ్ చేయడానికి. నిజంగా పాపం మీరు ఎత్తుకుంటానన్నా రేపు షూట్ ఉంది కదండి, వద్దులండి అని నేనే చెప్తాను. అంత కష్టపెట్టాను మిమ్మల్ని. కనీసం మాట వరుసకైనా ఓకే అన్నారా అండి ముఖేష్ గారు? రండి, వద్దులేండి ఇంకా. పర్లేదు, బ్యాక్ పోయినా పర్లేదు, మీరు ఎత్తుకుంటారండి. సో ఇంకొక గేమ్ ఉంది, అందులో కొన్ని చిట్టీస్ ఉన్నాయి. నాకు అవి ఏంటి తెలీదు. ఓకేనా? ఇప్పుడు మీరు నేను ఎప్పుడు మీకు గేమ్ ఇస్తాను. సరే ఇవ్వండి అయితే టాస్క్. ఇప్పుడే. తినమని చెప్తారా? మరి ఇప్పుడు నాకు అది ఇచ్చి సపరేట్ చేయమన్నారు. సో ఇదంతా నోటుకి వేసుకుని మీరు ఒకే కలర్ చేయించాలి. ఎలా చేస్తారో నాకు తెలియదు, ఇదంతా ఒకే కలర్ లో రావాలి. వేసుకోండి. ఇలాంటి టాస్క్ లేవండి, ఇందులో కలర్స్ వేరు చేయమని చెప్పాను తప్ప. నేను ఇప్పుడు ఇదంతా తిని చాక్లెట్ కలర్ చేశాను కదా, ఏది మళ్ళీ తినాలి వస్తుంది. ఇలాంటి తోచి టాస్క్ లేవు. ఇంకేదైనా చెప్పండి. ఇలాంటిదే మీరు ఇచ్చారు నాకు, ఇది కూడా అలాంటిదే. అది తినేది కాదు కదా. ఇచ్చేసి సపరేట్ అది 1 minute లో చేయండి. ఎవరికైనా చేస్తారా చెప్పండి? మోర్ దెన్ 600 gems ఆర్ దేర్. అది 1 minute లో సపరేషన్. సరే ఎన్ని మినిట్స్ లో చేస్తారు చెప్పండి, మీకు ఇచ్చేస్తాం. వద్దులేండి, మీకు ఎపిసోడ్ అయిపోద్ది. సో ఇది కాకుండా ఇంక వేరే ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు. మీకు సైకిల్ సార్, భాస్కర్ సార్, నాకు ఇదే ఐడియా వచ్చింది. ఒక రౌండ్ కొట్టాలి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఒకే రౌండ్. అది టాస్క్ అనరండి అసలు. టాస్క్ కాదా? స్పేస్ ఏంటండి? అలా లేదు, స్పేస్ లోనే కదా మీరు పెట్టారు ఇప్పుడు. అది జస్ట్ అదే టాస్క్. మీలాంటి వాళ్ళు, మీలాంటి బిగ్ సెలబ్రిటీస్ వస్తే మాకు అక్కడ కూర్చొని పిక్ తీసుకుంటారు. తీసుకుందాం. ఇప్పుడు మీరు రౌండ్ ఎలా వేస్తారో చూద్దాం. ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. లేదు, ఇప్పుడు ఇందులో ఏదని ఒక చిన్న రౌండ్ మీ ఓన్ టాస్క్ ఇవ్వాలి. ఇలాంటి టాస్క్ కాదు అసలు. నో నో నో. బట్ సైకిల్ నాకు రాదండి, ఫస్ట్ థింగ్. అదొకటి మెయిన్ ప్రాబ్లం. అది కాకుండా ఇంకేదైనా టాస్క్ ఇవ్వండి. ఇక్కడ అంత పెద్దగా నాకు
నేను ఇచ్చే టాస్క్ లాగా అంత అబ్బో. అడ్వెంచరస్ గా లేదు, అది నేను ఆలోచిస్తున్నా. అంటే పైన ఇంకేం కిందకి ఏమైనా ఇవ్వచ్చు? దూకమంటారా ఏంటి? ఒక సాంగ్ పెడతాను, రీల్స్. నెక్స్ట్ ఒక గేమ్ ఉంది, Huh? అదేంటి అంటే ఒక బోర్డు ఉంటుంది. ఓకే, సో ఈ లోపల కొన్ని చిట్టీస్ ఉన్నాయి. ఓకే. ఓకే, అది నేమ్ మీరే చూడాలి, అక్కడ డ్రా చేయాలి. అది ఏంటి అనేది నేమ్ నేను చెప్తాను. ఓకే సరే. ఓకే Hmm. ముఖేష్ గారు, సో ఇందులో కొన్ని నేమ్స్ ఉంటాయి. ఓకే. ఓకే, అది Hmm. నాకు కూడా తెలియదు. మీరు అది చూస్తూ బయటికి యాక్ట్ చేయకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఓన్లీ మీరు అక్కడ డ్రా చేయాలి. ఓకేనా? అప్పుడు ఇది అది కరెక్ట్ గా నేను చెప్తే మీరు విన్ అయినట్టు, మీరు డ్రా బాగా చేసినట్టు అని. మీరు చెప్తారా? నిజంగా చెప్పాలి. అయ్యో షూర్. లేదా నన్ను ఓటు నేనే కాదు, వాళ్ళు ఎవరికి తెలిసినా కూడా చెప్పింది ఆన్సర్ రైట్ అయిపోతుంది. రైట్ అయిపోతుందా? 100%. సరే. ఓకేనా? డన్. ఎస్, రెడీ. బట్ ఇది ఓపెన్ చేయకముందు ఒక టాస్క్ మీకు. నాకా? ఇంతకు ముందు నేను ఇచ్చిన టాస్క్ మీరు చేయలేదు, అది తినండి అన్న చేయలేదు అది మీరు. తిన్నారు సరే, కదా. ఇంకొక టాస్క్ ఇస్తున్నా. ఇప్పుడు మంజుషా విత్ మస్తీ అనే ప్రోగ్రామ్ చాలా ఫేమస్, అందరికి చాలా నచ్చిన ప్రోగ్రామ్. మస్తీ విత్ మంజుషా అని ప్రోగ్రామ్ అనగానే మాకు గుర్తుకొచ్చేది మీరు కూర్చున్న సోఫా. అది ఇక్కడ గీచి చూపించాలి నాకు. కమాన్, మీ టాలెంట్ చూపించండి. ఇందాకేమన్నారు కదా, "వావ్, నాకు టాలెంట్ ఉంది" అన్నారు కదా, చూపించండి ఇప్పుడు. సరే, మస్తీ విత్ మంజుష, నేను, మీరు, నా సోఫా. అవును, చాలు. సరే, మీరు చూసుకొని గీస్తున్నారా? ఏదో ఎందుకు మీకు అది చూడలేకనే గీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వద్దు 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 వద్దు, మీరు కూర్చుని మీది పక్కా గీచేయండి. మీరు పక్క నిల్చున్నారు, మీకు అందులో పనిష్మెంట్. అంటే నాకు అర్థమైంది, నిల్చునేది గీయాలి. చైర్లో నేను సరిపోను. అలా ఏం లేదు, అందుకే పెద్ద చీరే తెచ్చారు ఇక్కడ. బట్ మిమ్మల్ని డిఫరెంట్ గా, చాలా సపరేట్ గా చూడాలని ఉంది, అందుకే మీరు సపరేట్ గా పెట్టారు. అయ్యో, నానంత ఈ ఆప్షన్ లేదు, ఒక్కసారి గీసిన తర్వాత మళ్ళీ యూ షుడ్ నాట్ రబ్ ఇట్. ఫస్ట్ మీరు గీచాల్సింది మీ హెయిర్ ని, అదే హైలైట్. లైఫ్ లో నేను ఇలా ఉంటా ఎప్పుడు. ఎంత మంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అక్కడ. చూసారా, మీ స్టాఫ్స్ అంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బాధ అర్థమైందా మీకు ఇప్పుడు? మిమ్మల్ని ఇంకొక ఫ్రేమ్ లో పెట్టడానికి ఎంత కష్టపడతారో. మీ ఫేస్ ఇంత ఉంటే మీ హెయిర్ ఇంత ఉంటుంది. 1 feet ఇటు 1 feet ఇటు ఉంది. వెంకట్ సార్ అంత కష్టపడుతున్నారా నన్ను కెమెరాలో పెట్టడానికి? ఆయన పాపం గిరీష్? ఎవ్రీ మంత్ లెన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఓ మై గాడ్. వెల్ డన్, నైస్. ఆర్ట్ బై మీరు సిగ్నేచర్ పెట్టాలి, మీ పేరు పెట్టండి. మస్తీ విత్ మంజుష. మీ సిగ్నేచర్ కావాలి. ఇంత గొప్ప ఆర్ట్ లైఫ్ లో గుర్తులో ఉండాలంటే థ్యాంక్ యూ. ఇప్పుడు మీ టాస్క్. నాకు ఇచ్చిన టాస్క్ ఫస్ట్ చూస్తాను ఏముందో. 2 words. లవ్. 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 ఓకే, ఒక్క నిమిషం. ఏ నా ఫోటో వేస్తున్నారా? ఏ నాది సాఫ్ట్ హెయిర్ కాదు కదా. అమ్మో దయ్యం. బేబీ. బేబీ. మమ్మీ. అమ్మ. ప్రేమ. అమ్మ ప్రేమ. కరెక్ట్, తల్లి ప్రేమ. తల్లి ప్రేమ.
సూపర్, ఫస్ట్ టాస్క్ విన్ అయ్యారు మీరు. ఫస్ట్ దే. థ్యాంక్ యూ. సెకండ్ సో రిషి గారు మీరు ఎక్కువ జిమ్ లో స్పెండ్ చేస్తుంటారు కదా? ఈ మధ్యలో కొంచెం తక్కువ అయింది యాక్చువల్లీ. మీకు వాచెస్ కూడా ఎక్కువ ఇష్టం అనుకుంటా. యాక్సెసరీస్ అంటే చాలా ఇష్టం. వాచెస్, Perfumes. గాగల్స్, పర్ఫ్యూమ్, షూస్ చాలా ఇష్టం. సో ఇది ఎలా ఎన్ని వోట్స్? 1 word. మీరు, నేను, మనం. అదే ఇది లాస్టా? చూద్దాం లోపల ఇంకొకటి ఉంటే లాస్ట్. ఓహో, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్, మీరు చెప్పాల్సిందే. ఓకేనా? చెప్పాల్సిందేనా? ఎన్ని వర్డ్స్ సార్? 2 words. Hmm. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్? సెకండ్ వర్డ్. లవ్, ప్రేమ. లవ్, ఇది పక్కా చెప్పాల్సిందేనా? పక్కా చెప్పాల్సిందే ఇది. ఎందుకని? ఇదే మెయిన్. ఇదే మెయిన్. ఇదే మెయిన్. అంత స్పెషలా? స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఎవరు? నేనే అనుకోండి. ఓకే, అదేంటది? హ్యాండ్. ఇలా ఉందా? అంటే హ్యాండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ అంటారు. ఇది ఇక్కడ మాత్రం ఉంది, ఏమంటారు? ఇలా ఇలా ఉందా? ఓహో, రిషి సార్ నేను కూడా ఆడుకుంటా. చెప్పండి త్వరగా. ఓకే, ఇలా ఉంది. చెయ్యి. దాన్ని ఎవరైనా చెయ్యి అంటారా? సరే, గుప్పెడు. ఇది ప్రేమ. లవ్. ప్రేమ ఎక్కడ ఉంటుంది? హార్ట్ లో. గుండె. గుండె. గుప్పెడంత గుండెనా? గుప్పెడంతా. గుప్పెడంత మనసు. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పాను కదా, నా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఓకే, చూసారా, సీరియల్ కూడా వచ్చేసింది. ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సరే, నేను ట్రై చేస్తా, బట్ మీ టాలెంట్ ని చూపించాలి మీరు. అబ్బా, ఓకేనా? చాలా టాలెంటెడ్ ఫెల్లో, అంటే మీ దానిలో చెప్పలేని టాలెంట్స్ ఉన్నాయి అనుకుని ఇక్కడికి వచ్చాను. సో నా పరువుని మీరు నిల్చోబెట్టాలి. నిలబెట్టాలి. 2 words. ఇది సెకండ్ వర్డా? రోడ్. దారి. మీరు ప్రతిదాన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నారు, ఒక తెలుగు చెప్పాలి కదా. సారీ. ఓకే, దారి. కొంచెం ఆడుకుంటాను. ఇది మీరేనా? ఓ మై గాడ్, అంత వరస్ట్ ఉంది హెయిర్. ఎవరిదో? మీది స్టార్టింగ్ ఇన్స్టా అప్పటి నుంచి ఉంది మీ ఫింగర్ రింగ్. అది ఏంటి అంత స్పెషల్? ఇదా? స్పెషల్ ఏం లేదు, బట్ చాలా సమ్మర్స్ నుంచి వేసుకున్నాను. అంటే కొంచెం కొంచెం స్పెషల్ నాకు ఇది. స్పెషల్. ఓ, స్పెషల్ పర్సన్ గిఫ్టెడా? గిఫ్టెడ్ ఏం కాదు, ఇట్స్ లైక్ నాకు ఇది చాలా నచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ ఒకటి. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ గాయం చేస్తుంటే ఏమంటారు, ఇది కంటిన్యూస్ వేసుకుంటాను, అసలు నేను తీయను. ఇది లేదంటే ఏమో ఏమో యాక్చువల్లీ లైఫ్లో ఏమీ లేను అనిపిస్తుంది, ఎంత అలవాటు అయిపోతుంది. పోయింది యాక్చువల్లీ ఆల్రెడీ. సో దానివల్ల ఇది స్పెషల్గా నాతోనే ఉంటుంది ఎప్పుడు. చూసారు ఎంత మంచి క్వశ్చన్ అడిగాను. అమ్మమ్మ. అమ్మమ్మ బా, ముక్కు పాపం వంకర అయిపోయింది అమ్మమ్మకి. ఒక కన్ను పెద్దది ఉంది, ఒక కన్ను చిన్నది ఉంది. కానీ
మీకు తెలిసిపోయింది కదా ఇది ఎవరని. అవును. అది అర్థం అవుతే చాలు. అంతేనా? ఉమ్, చెప్పేమంటారా? చెప్పండి. అమ్మమ్మ దారి. అమ్మమ్మ దారిన గెస్ చేయండి, తెలుస్తుంది. చెప్పాలి, మీ టాలెంట్ ఇంతేనా? సరే మీరు యాక్ట్ చేసి చెప్పండి. మ్మ్. సెకండ్ అయితే దారి, మ్మ్. ఫస్ట్ ఏంటి? లేడీ. ఓకేనా? మ్మ్. లేడీ దారి. ఇది కిచెన్ అనుకోండి. వంట. మ్మ్. అమ్మ. ఆ. మ్మ్. మీ మమ్మీ మ్మ్. కిచెన్ లో. అమ్మ, ఉమ్, కొడుకు. ఉమ్. చెప్పండి. ఆ. ఆ, అమ్మ కొడుకు. మ్మ్. ఉమ్. మ్మ్. 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 అమ్మ కొడుకు. మ్మ్. మ్మ్. పెళ్ళి. మ్మ్. ఆ. మ్మ్. వైఫ్. మ్మ్. మీ వైఫ్. మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. మ్మ్. మీ వైఫ్ మ్మ్. అత్తగారింటికి ఆ, దారి. దారేది. అబ్బా, నా దారి కనిపించింది ఇప్పుడు. సూపర్ ముఖేష్ గారు. అయిపోయిందా? తీయరా లాస్ట్ ది? లాస్టా? ఓకే, ఇది చాలా ఈజీ. మీరు బాగా తింటారా? తిన్నారా? నిజం చెప్పండి, పర్లేదు. అంటే ఇలా ఉంటే తిన్నట్టేనా? అలా ఉన్నారని లేదు, యూజువలీ తింటా. గర్ల్స్ ఈట్ మోర్, నో, అందుకే అడుగుతున్నా. అంటే బాయ్స్ ఈట్ మోరా? మేము అబ్బాయిలు తినేది ఓన్లీ బ్రతకడానికి కోసం. మీరు అలా అమ్మాయిలు ఇలా అలా కాదు, పుట్టిందే తినడానికి కోసం అని ఉంటారు కదా. సరే, మీ ఫేవరెట్ అనే అనుకోండి ఇది. ఓకేనా? మిమ్మల్ని కష్టపెట్టకుండా మీరు ఏం వేసినా చెప్పేస్తాను. అది ఇది చూసిన తర్వాత ఎవరు ఫ్రూట్ కూడా తినరేమో ఇంకా. ఓకే. డ్రాగన్. డ్రాగన్ ఫ్రూట్. చూసారా డ్రాగన్ ఫ్రూట్ ని డ్రాగన్ వేసి మరీ ఫ్రూట్. ఎంత కష్టంగా ఉంది తెలుసా? అవునా? మరి Oh my. అందుకే ఫస్ట్ ఫ్రూట్ చూపించి తర్వాత డ్రాగన్ చూపించా. అది నిజంగా డ్రాగనే కదా? అలా కనిపించలేదా? డ్రాగన్. డ్రాగన్ మీరే చెప్పాలి, మీరు సేమ్ లేదు. సేమ్ బ్రీడ్ కాదా? డ్రాగన్ బ్రీడ్. అంటే మీ కోపం వచ్చినప్పుడు అలాగైనా ఆడతారేమో అనుకో. ఏం లేదు, నా కోపం చాలా తక్కువ. కోపమే రాదా? అసలు అంతా హ్యాపీ ఫేస్ అనేది. అంతా హ్యాపీ ఫేస్. మీకు వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా అనిపించలేదా వెరీ హ్యాపీ ఫేస్ అని? హ్యాపీ ఫేస్ అనిపించింది, అంటే డ్రాగన్ ఫేస్ అనిపించలేదు. అలా అనిపించదు, బట్ హెయిర్ స్టైల్ కొంచెం డ్రాగన్. డ్రాగన్ కాదు, మాస్. మాస్. సార్, మీ దృష్టిలో మాస్ అంటే? మాస్ అంటే ఎవరిని చూస్తే భయపడతారు. భయం కాదు, రెస్పెక్ట్ ఎవరు అనిపిస్తుందో మాస్. ఎక్కడ ఫీల్ అవుతానేమో అని బాగా కవర్ చేసి. ముఖేష్ గారు, ఓ సూపర్. సో మొత్తానికి ఫైనల్ గా అంటే నా హెయిర్ అంత భయంకరంగా ఉందా? లేదు, నిజంగా యువర్ బ్లెస్డ్. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి రాదు, అలా చూడంగానే హైలైట్ అది. ఇప్పుడు నాది సిల్కీ ఉన్నది, ఒక్కసారి ఇలా అనుకునే కూర్చోదు, ఏదైనా పెట్టాలి లేదా ఇలా సెట్ చేసుకునే ఉండాలి. మీది అలా కాదు, మీది స్టాచ్యూ అన్నట్టు ఉంటుంది ఎప్పుడు. సో మీది చాలా హ్యాపీ, ఈజీ మెయింటెనెన్స్ కాదు కదా? ఇది ఈజీ మెయింటెనెన్స్. పోనీలండి, ఏదో ఒకటి ఈజీ మెయింటెనెన్స్ అంటే చక్కగా ఇలా బ్యాండ్ పెట్టుకొని ఇలా తీసేయచ్చు. మీది మాది గాలికి వన్స్ ఇలా ఎగిరిందంటే ఇలానే ఉంటది. అలాగే ఉంటుందా? డ్రాగన్ లానే ఉంటుంది. ఎస్. సో ఎవరైనా భయపడ్డారా మిమ్మల్ని మిడ్ నైట్ చూసి అలా ఏమైనా? అంటే హెయిర్ ఇలా అయిపోయి అలా ఎప్పుడు మిడ్ నైట్ లో అలాంటి రిస్క్ పనులు చేయను. చేయలేదా? 100% బ్యాండ్ పెట్టేసుకుంటాను. ఎస్. పాపం వాళ్ళు సేఫ్ అయితే. ఎస్. సో డ్రాగన్ తో పోల్చారు నన్ను. అంటే మీకు అంత పవర్ ఉంది అని.
డ్రాగన్ కి అంత పవర్ ఉందా? మరి అవునా? దగ్గరికి రాకుండానే ఇలా నోట్లోని డ్రాగన్ అంటే ఫైర్ వస్తుందంటే అది పవర్ కాదా? అంటే మీ దగ్గరికి ఎవరిని మీరు రానివ్వరు అని, అంత ధైర్యం ఉంది, అంత శక్తి ఉంది మీ దగ్గర అని. వినడానికి చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో ముఖేష్ గారు ఎలా అనిపించింది మస్తీ విత్ మంజుష? ఎంతసేపు మాట్లాడామా అనిపించింది. అబ్బా! సో మరి ఏపీ తెలంగాణనే కాకుండా ఓవరాల్ ఇండియాలో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు కాబట్టి సో ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు? అంటే అందరికీ ఒకే మాట చెప్పొచ్చు, అంటే థ్యాంక్స్ అనొచ్చు. అది తప్ప ఇంకేం పెద్దగా ఏం చెప్పినా అది తక్కువనే. మీరందరూ చూపిస్తున్న లవ్ని ఎప్పటికీ నేను మర్చిపోను. హోల్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మీరందరూ నన్ను మీ ఇంటి అబ్బాయిలాగా చూస్తున్నారు. నిజంగా నేను ఏదో జన్మలో చేసిన పుణ్యమేమో నేను మీ ఇంటికి ఇంత దగ్గర అయ్యాను. ఈ ప్రేమని గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ఇది ఎప్పటికీ ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఉండాలి. డెఫినెట్లీ నేను ఉన్నంత కాలం వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే బ్రతుకుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముఖేష్ హీరో సింబులా ఉంటారు. సింబులాగా కొంచెం కొన్ని మంది చెప్పారు. హెయిర్ స్టైల్ ఏదో ఏదో ఒక ఫోటోలో అలా కనిపించని చెప్పారు. చెప్పారు తక్కువ. యాక్చువల్లీ ఆయన గురించి కంపేర్ చేసింది తక్కువ. ఇప్పుడంతా మనసుతో అందరి హార్ట్స్ ఇలా మీ గుప్పెట్లోకి తెచ్చేసుకున్నారు. సో అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఒక్క గుప్పెడంత మనసే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా ప్రతి యాక్టర్ కి గోల్ ఉంటుంది. 70mm లో ఒక మంచి మెయిన్ హీరోగా కనిపించాలి. వెరీ మచ్. సో వెరీ 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 సూన్ టోటల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి హీరోగా ఒక మంచి స్టోరీతో అప్పుడు అందరి హార్ట్స్ ని ఇలా తీసుకునే విధంగా మేమందరం బిగ్ స్క్రీన్ లో చూడాలి, ఒక హీరోగా చూడాలి వెరీ సూన్. అండ్ మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఎవ్రీథింగ్ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ అందరి ఇంట్లో అప్పుడు ఇంకా ఉండిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకున్నది అదొకటే ఇప్పుడు ఏమో. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్కి ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలని ఉంటుంది. అండ్ నేను ఒక యాక్టర్కి లోపల ఏముంటుందంటే ఫస్ట్ నేను స్క్రీన్లో కనిపించాలి. అంటే నాలాగా ఏది బ్యాక్గ్రౌండ్ లేకున్న యాక్టర్స్కి నేను ఒక యాక్టర్ని చెప్పుకోవడానికి, ఇక్కడ నేను యాక్ట్ చేశాను, ఇక్కడ నేను ఒక యాక్టర్ని చెప్పుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత రికగ్నైజేషన్ అనేది మ్యాటర్ అవుతుంది. దాని తర్వాత ఒక నేము, ఒక పేరు వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి పెద్దగా మేము ఈ ఇండస్ట్రీలో నిల్చోవాలి అది అన్నది ప్రతి ఒక్కరి గోల్. అలాగే నా గోల్ కూడా అదే ఉంది. డెఫినెట్లీ ఇంత ప్రేమ వచ్చిన తర్వాత నాకు ఉన్నది అదొకటే. నా లైఫ్లో ఇది మైండ్లో ఇది కాకుండా ఇంకేం లేదు. డెఫినెట్లీ ఒక సినిమాలో నేను పెద్దగా నిల్చోవాలి. థ్యాంక్ యూ. చాముండేశ్వరి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. సో ఒకేసారి స్టెప్ అలా ఎదగకూడదు కదా నాన్న అని చెప్పి అమ్మవారు ఫస్ట్ ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీకు. సో ఇంతమంది హార్ట్స్ ని మీరు విన్ చేసుకున్నారు అంటే, ఇంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసే పర్సన్స్ మీకు వస్తారు, డైరెక్ట్ చేసే సూపర్ ఎలా చూస్తే జనాలందరూ మిమ్మల్ని ఇష్టపడతారు అని ఇలాంటి ఒక మంచి స్టోరీతో ఒక మంచి సూపర్ బ్లాక్ బస్టర్ సౌత్ ఇండియన్ సూపర్ యాక్టర్ గా మీరు నేను తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో వెరీ సూన్. చాలా స్వీట్ గా చెప్పారు. మీరు అనుకున్నట్టు, మీరు చెప్పినట్టు అయిన రోజు డెఫినెట్లీ మీ దగ్గరికి నేను వచ్చి ఇలాగే ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు ఆ రోజు చెప్పినట్టు అయిందని నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని వస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. చాముండేశ్వరి తల్లి ప్లీజ్ చాలా తొందరగా వచ్చేయాలి, నీకు 11 కొబ్బరికాయలు కొడతాను. Yes, all the very best. Thank you. And nice talking to you. Same here. Yes, thank you a lot. And మీకు ఒక చిన్న మిమ్మల్ని ఇష్టపడే ఒక పర్సన్ మీకోసం ఎక్స్పెషల్లీ మీ హెల్త్ కోసం అండ్ అలానే అంటే బయట ఫుడ్ అలాంటివి తింటారో తినరో అని చెప్పి మీకు ఒక కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించారు. ఓకే. ఎస్, ఏఆర్ ఆర్గోస్ అఖిల మీకు సెండ్ చేశారనమాట. ఎవరది? అఖిల ఏ ఊరు? ఏఆర్ ఆర్గోస్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ తన దగ్గర ఉండిందంతా కూడా. సో తను మీకోసం ఎక్స్పెషల్లీ పంపించారు. చూసేద్దామా మరి ఏం పంపించారు? మీరు ఎక్కువగా జిమ్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఫిట్నెస్ ఇంపార్టెంట్ కదా, ఆయిల్ ఫుడ్ ఉండకూడదు కదా.
సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారేమో అని బాగా ఇష్టం. చెప్పి థ్యాంక్ యూ మీకోసం థ్యాంక్ యూ dry సో fruits. మచ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. నాకు నచ్చినదే ఉన్నాయి ఇక్కడ. కదా. అండ్ మీకు చికెన్ ఇష్టం కదా, సో అదొక్కటే నేను మంచిగా హ్యాపీగా తినేదంటే చికెన్. చూసారా గోంగూర చికెన్ పికెల్. పిక్కల్, వావ్ నైస్. చికెన్ లో పిక్కల్స్ కూడా చేస్తారా? నైస్. అయ్యో మీకు ఇప్పటి వరకు తెలీదా? అంటే నేను ఎక్కువగా తినలేదు, విన్నాను, బట్ నా ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు అది టేస్ట్ చేసి నాకు టెక్స్ట్ చేయండి. డెఫినెట్లీ. అండ్ ఇంకోటి నేను కూడా ఏంటంటే నేను ఎలా ఉన్నాను? నిజం చెప్పాలా, నిజ- చాలా క్యూట్ గా ఉన్నారు. నిజమే, నిజమేనా? ప్రామిస్. చూడండి అందరూ ఊ ఊ అంటున్నారు. ఎవరు అందరూ అనలేదు. అన్నారు. ఈ లడ్డు అంటే మీరు దేవుడు ఇచ్చిన ప్రసాదం. మిమ్మల్ని ఎక్కడ పోలించారో చెప్పండి. సరే లడ్డూస్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. అఖిల గారు థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ దీన్ని నేను ఒక్కడనే తింటే ఎవ్వరికి ఇవ్వను, మీకు కూడా. ఓన్లీ మీకు మెసేజ్ పెడతాను అంతే, ఎలా ఉండేది కావాలంటే అఖిల గారిని అడగండి, నేను చెప్తాను తప్ప అస్సలు ఒక చిన్న పీస్ కూడా ఇవ్వను. అదంతా మీరే తినాలని కోరుకుంటున్నాను నేను కూడా. నేనే తింటా 100%. ఎస్. సో థ్యాంక్ యూ ముఖేష్ గారు. థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ ఇయర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని థ్యాంక్స్ అనాలి. పాపం చాలా ఓపిక్గా ఎన్ని డేస్ నుంచి నేను నాది రొటీన్ అంటే షెడ్యూల్ కొంచెం టైం అటు ఇటు అవుతుండేది కాబట్టి మేము పోస్ట్పోన్ చేసుకునే వచ్చాం. బట్ స్టిల్ మీరు ఓపిక్గా ఉండి ఒక డేట్ చెప్పినందుకు అండ్ దానికి ఓకే అనేందుకు నేను ఫస్ట్ అంటే మిమ్మల్ని మీకు థ్యాంక్స్ అనాలి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు అంత ఫ్యాన్స్ ఉన్నారు కదా, అంతమంది ఫ్యాన్స్ లో నేను ఒక ఫ్యాన్. ఓ సో అందుకే వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. బట్ స్టిల్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే అంత బాగా మాట్లాడారు అండ్ అంత ఫన్నీగానే ఈ ప్రోగ్రామ్ని నడిచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్. ఇంత టైం అయినా దే ఆర్ స్టిల్ విత్ దట్ స్మైలింగ్ ఫేస్ ఓన్లీ. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.